గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, కమిషన్ చైర్మన్లు, మరి మిత్రులు, సహచరులు, ఇరిగేషన్ శాఖ అధికారులందరికీ నమస్కారం. ఈరోజు ఒక 45-50 నిమిషాలు మనము తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకమైన ఇరిగేషన్ ఒక ప్రాజెక్ట్ విషయం మీ ముందు మా ఆలోచనలు వివరాలు పెట్టాలనే ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారి అనుమతితో ఈ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా గోదావరి జలాల విషయంలో కానీ కృష్ణా జలాల విషయంలో కానీ మనం అధికారంలో వచ్చిన తర్వాత డిసెంబర్ 7, 2023 నుంచి చాలా పకడ్బందీగా సమర్థవంతంగా ఒక ప్రణాళికబద్ధంగా తెలంగాణ రాష్ట్రానికి మన నీటి హక్కులు కాపాడుకోవాలని, అదేవిధంగా గతంలో జరిగిన అన్యాయాలను సెటిల్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులందరూ కూడా ముందుకు పోతున్న విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చాలా బాధ్యతారహితంగా వాళ్ళు మాట్లాడుతున్న విషయం కూడా ఈరోజు మీరు ప్రెజెంటేషన్ లో మీరు గమనిస్తారు. కృష్ణా జలాల విషయంలో వాళ్ళు తీరని మోసం, అన్యాయం, ద్రోహం చేసిన తెలంగాణకి ఎక్కువ నీళ్లు ఆంధ్రాకి ఇచ్చే విధంగా వాళ్ళు ఒప్పుకొని ఆ తర్వాత మనం అధికారంలో వచ్చిన తర్వాత అది ట్రిబ్యునల్లో ఆ విషయాన్ని మొత్తం రీఓపెన్ చేసిన మరి మన కృషి అయితే వాళ్ళు బయట మాట్లాడేది మరొకటి. అదేవిధంగా గోదావరి నది జలాలు రాయలసీమ తరలించడానికి ప్రయత్నాలు వాళ్ళు మొదలుపెట్టి మరి ఈ మధ్యకాలంలో మన మీద, మన ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసే విషయం కూడా మీరు గమనిస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారు మేము చేసిన కృషికి అనుగుణంగా నిన్న కేంద్ర ప్రభుత్వం గౌరవ పిసిసి ప్రెసిడెంట్ గారికి స్వాగతం పలుకుతూ మరి మా కృషికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన ఈ పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ని తిరిగి వెనక్కి పంపి, దయచేసి మీరు గమనించాలి, వాళ్ళ ప్రాజెక్ట్ ప్రపోజల్ ని వెనక్కి పంపించి మేమైతే వాదించామో గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1980 అవార్డుకి ఇది వ్యతిరేకంగా ఉందని చెప్పడం, దాంతో ఏకీభవించి కేంద్ర ప్రభుత్వం నిన్న అది వెనక్కి పంపించిన విషయం కూడా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీరు దయచేసి ఒక 50 నిమిషాల పాటు ఓపికగా మీరు వినాలని కోరుకుంటూ ఈ విషయాన్ని విస్తృతంగా మరి అందరికీ తెలియజేయాలని చెప్పి కూడా మీకు మనవి చేస్తున్నాను. ఏమైనా ఇష్యూస్ ఉంటే రాసుకోండి. మొత్తం ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత మీరు ఎవరైనా ఏదైనా విషయాలు, సందేహాలు ఉంటే అవి జవాబు చెప్తామని చెప్పి మనవి చేస్తూ, ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఈ ప్రెజెంటేషన్ లో గోదావరి నది వ్యవస్థ మరియు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రాజెక్టులు వివరిస్తాం. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు ఆవిర్భావం 2019లో అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ లో గోదావరి జలాలని కృష్ణా, పెన్నా నదులకు మళ్లింపుపై ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి గారు అటు ముఖ్యమంత్రిగా జరిగిన చర్చల విషయాలు, అదేవిధంగా పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ప్రతిపాదన, పరిధి, ఆ ముఖ్య అంశాలు, మరి ప్రాథమిక నిర్వహణ నివేదిక, అదేవిధంగా ఏ విధంగా ఈ ప్రాజెక్టు చాలా చట్టాలని ఉల్లంఘిస్తూ ప్రతిపాదించబడ్డ విషయం కూడా మీకు మనవి చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014కి వ్యతిరేకం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి వ్యతిరేకం, గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ అవార్డుకు వ్యతిరేకం, అదేవిధంగా పర్యావరణ అనుమతి కూడా ఇది వ్యతిరేకం. దీనికి నిన్న మా రిప్రజెంటేషన్ మీదనే ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ ఆంధ్ర ప్రాజెక్ట్ ని, ఆంధ్రప్రదేశ్ ప్రపోజల్ ని రిజెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా
ఈ పథకం వల్ల తెలంగాణలో ఏమి మన కన్సర్న్స్ ఏంటిది, మన ఆందోళన ఏంటిది? ఎందుకంటే మీరు మీడియాలో చూస్తుండొచ్చు, చంద్రబాబు గారు ఏమంటారు అంటే ఇది తెలంగాణ దాటి ఆంధ్రాకి వచ్చి ఆంధ్ర నుంచి సముద్రంలో కలిచేటప్పుడు మేము ఉపయోగించుకుంటున్నాం, మీకే ఇబ్బంది అనే విషయం వాళ్ళు చెప్తున్నారు. దాంట్లో వాట్ ఆర్ అవర్ కన్సర్న్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకునే చర్యలు మరి భవిష్యత్ కార్యాచరణ. నెక్స్ట్, మరి గోదావరి నది గురించి 1-2 నిమిషాల్లో నేను మీకు మనవి చేస్తాను. డెక్కన్ ప్లాటోలో ఉన్న గోదావరి నది గంగా నది తర్వాత భారతదేశంలోనే 2వ అతిపెద్ద నది. ఈ నది మహారాష్ట్రలో నాసిక్ జిల్లాలో మరి మొదలై ఇది 1465 కిలోమీటర్లు ప్రవహించి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ద్వారా ప్రవహించి మరి సముద్రంలో కలుస్తుంది. ప్రధాన ఉపనదులలో ప్రవర, పూర్ణ, మంజీరా, మానేరు, పెన్గంగా, వార్ధ, వైన్ గంగా, ప్రాణహిత, ఇంద్రావతి మరియు శబరి నదులు ఉన్నాయి. ఈ నది తెలంగాణ రాష్ట్రంలో కందకుర్తి గ్రామం, రెంజల్ మండలం, నిజామాబాద్ జిల్లా సమీపంలో ప్రవేశిస్తుంది. పరివాహక ప్రాంతం, క్యాచ్మెంట్ ఏరియా, పరివాహక ప్రాంతం మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నుండి ఉంది. నెక్స్ట్, ఓకే, ఇప్పుడు ఆ నది మీద ఉన్న ప్రాజెక్టులపై సుబ్రహ్మణ్య ప్రసాద్ గారు చాలా కాలం గోదావరి బేసిన్ మీద ప్రాజెక్టులు చూస్తున్నారు. హీఈస్ డిప్యూటీ డైరెక్టర్ గోదావరి బేసిన్. మీరు క్లుప్తంగా గోదావరి నదిపై ప్రాజెక్టుల విషయం తెలియజేయండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుబ్రహ్మణ్య ప్రసాద్. నేను గోదావరి నది పరివాహక ప్రాంతంలో మన రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటి వివరాలు క్లుప్తంగా మీ ముందు ఉంచుతాను. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ విధంగా ప్రాజెక్ట్స్ టేకప్ చేయబడుతున్నాయి, మనకి ఎట్లా ఇబ్బంది కలుగుతుంది కొన్ని ప్రాజెక్ట్స్ మూలన, వాటి గురించి మేము మీకు వివరిస్తాం సార్. హానరబుల్ మినిస్టర్ గారు చెప్పినట్టుగా గోదావరి రివర్ నాసిక్ జిల్లాలో త్రయంబకేశ్వర్ అక్కడ వెలిసి, ఆ నది మెయిన్ రివర్ మహారాష్ట్రలో ప్రవహిస్తూ తెలంగాణలో నిజామాబాద్ కందుకుర్తి విలేజ్ లో ప్రవేశించి మళ్ళీ మెయిన్ రివర్ మన రాష్ట్రం మీదుగా ప్రవహిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎంటర్ అయి రాజమండ్రి దిగువన 3 పాయలుగా చీలి సముద్రంలో కలుస్తుంది అనమాట. ఈ మొత్తం లెంగ్త్, గోదావరి రివర్ లెంగ్త్, మెయిన్ రివర్ లెంగ్త్ వచ్చి 1465 కిలోమీటర్లు. ఈ గోదావరి బేసిన్ యొక్క పరివాహక ప్రాంతం మొత్తం చూస్తే 12 సబ్ బేసిన్ గా గోదావరి ట్రిబ్యునల్ అవార్డ్ 1980లో గుర్తించడం జరిగింది. వాటిలో ఒక 6 సబ్ బేసిన్స్ మన రాష్ట్రంలో, 2 సబ్ బేసిన్స్ స్వల్పంగా 2.5% నుంచి 2% వరకు మన రాష్ట్రంలో కనిపిస్తుంది సార్. ఈ పరివాహక ప్రాంతం సబ్ బేసిన్ పరంగా దీని మీద మనకి గోదావరి ట్రైబ్యునల్ అవార్డ్ బచావత్ 1980లో రాష్ట్రాలకి ఏ విధంగా నీటి హక్కులు అనేది నిర్ధారించడం జరిగింది. ఒక్క చిన్న విషయంగా చెప్పాలి అంటే, బచావత్ ట్రైబ్యునల్ ముందు అప్పుడు ఉన్న పరివాహక రాష్ట్రాలు అన్నీ కూడా వారు సమాలోచనలు జరుపుకుంటూ వేరియస్ ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్స్ చేసుకున్నాయి. మనకి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ తెలంగాణకి గేట్వే ప్రాజెక్టు. ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఎగువన మహారాష్ట్రతో కానీ కర్ణాటకతో కానీ సుమారుగా 4 అగ్రిమెంట్స్ మొత్తం 1975లో మనం చేసుకొని నీటిని రైట్స్ కింద పొందడం జరిగింది. దీనిలో
ప్రతిపాదిత రైట్స్ ఎలా సమకూర్చబడ్డాయి అంటే, మన రాష్ట్రం ఎగువన ఉన్న రాష్ట్రంలో ఒక మేజర్ ప్రాజెక్ట్, చిన్న ఉదాహరణకి ఒక సబ్ బేసిన్ గురించి మీకు చూపిస్తాను. జైక్వాడి ప్రాజెక్ట్ మహారాష్ట్రలో జీవన్ సబ్ బేసిన్ లో ఉంటుంది. ఈ జైక్వాడి ప్రాజెక్ట్ ఎగువన ఉన్న నీరు మొత్తం మహారాష్ట్రకి చెందే విధముగా దీని కింద పరివాహక ప్రాంతంలో మన ఎస్ఆర్ఎస్పి అంటే మన ఎంట్రీ పాయింట్ కి ఎగువన ఈ నీటి మొత్తంలో కొంత భాగం, నిర్దేశిత భాగం మహారాష్ట్రకి ఇస్తూ మిగిలిన నీళ్ళన్నీ ఎస్ఆర్ఎస్పికి చెందే విధంగా అగ్రిమెంట్ అవగాహన కుదుర్చుకోవడం జరిగింది 1975. దట్ 60 అండ్ 1975 అగ్రిమెంట్. అన్ని సబ్ బేసిన్స్ లలో కూడా అటువంటి అగ్రిమెంట్సే చేయబడ్డాయి. సో దీని ఉద్దేశం నిర్దిష్టంగా ఇంత క్వాంటిఫికేషన్ అనేది రాష్ట్రాలకి చెప్పబడలేదు. దాని ప్రాతిపదికననే అప్పుడు ఉన్న రాష్ట్రాలు వారి వారి టెరిటరీస్ లో ప్రాజెక్ట్స్ ని టేకప్ చేయడం జరిగింది. మన రాష్ట్రం వచ్చేటప్పటికి 2014 కంటే ముందు జీడబ్ల్యూటీ అవార్డ్ అనుగుణంగా 1486 టీఎంసీల మేర ప్రాజెక్ట్స్ మొత్తం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడున్న తెలంగాణ, రెసిడ్యూల్ ఆంధ్రప్రదేశ్ రెండింటికి కలిపి 1480 టీఎంసీలకు కానీ ప్రాజెక్టుల రూపకల్పన చేయబడింది. దీని అనుగుణంగా చూస్తే తెలంగాణలో 968 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్లో 518 టీఎంసీలు నిర్దేశితంగా చెప్పబడుతున్నది. మీకు ప్రాజెక్టుల వారీగా, రాష్ట్రాల వారీగా మీకు నెక్స్ట్ స్లైడ్ లో మీకు చూపిస్తాను. గోదావరి రివర్ గమనిస్తే సార్, పశ్చిమ కన్వల్లో వెరసి చెప్పినట్టుగా త్రయంబకేశ్వర్ నాసిక్ జిల్లాలో మహారాష్ట్ర ద్వారా ప్రవహిస్తూ తెలంగాణలో నిజామాబాద్ కందుకుర్తి విలేజ్ లో ప్రవేశిస్తుంది. ఈ రివర్ కి కుడివైపున మనకి మంజీరా సబ్ బేసిన్ ముఖ్యమైన ట్రిబ్యూటరీ, మంజీరా రివర్ ట్రిబ్యూటరీ. వీటిలో ఒక 4-5 ముఖ్యమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ మంజీరా రివర్ మహారాష్ట్రలో వెరసి కర్ణాటక ద్వారా ప్రవహిస్తూ తెలంగాణలో మొట్టమొదటి ప్రాజెక్ట్ గా మనం సింగూర్ ప్రాజెక్ట్ 29 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ తోటి ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయబడింది. ఈ ప్రాజెక్ట్ దిగువన మనకి మంజీరా బ్యారేజ్ అని ఒక బ్యారేజ్ కట్టుకొని ఇక్కడి నుంచి మన హైదరాబాద్ వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్ సప్లై కొరకు మనం ఇక్కడి నుంచి తీసుకురావడం జరుగుతున్నది. దీని దిగువన మనకి ఇట్లా వచ్చినట్టయితే గన్పూర్ యానికట్ 1905లో ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసి కంప్లీట్ చేయబడడం జరిగింది. దీని యూటిలైజేషన్స్ 4.05 టీఎంసీలు దీని యొక్క యూటిలైజేషన్. దీని దిగువన మనకి నిజాం సాగర్ ప్రాజెక్ట్ 1931లో టేకప్ చేయడం జరిగింది. అప్పుడు ఉన్న ఏషియాలోనే ఇది లార్జెస్ట్ మేసనరీ డ్యామ్ కింద పరిగణించారు. ఈ నిజాం సాగర్ ప్రాజెక్టు కి 22 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ నిర్మించడం జరిగింది. గోదావరిలో సిల్ట్ ఫ్యాక్టర్ చాలా అధికంగా కనిపిస్తుంది. దాని మూలాన మనం ఇక్కడ 22 టీఎంసీల నిజాం సాగర్ స్టోరేజ్, ఒక 11 టీఎంసీలు సగానికి సగం మనం సిల్టేషన్ మూలాన స్టోరేజ్ కోల్పోవడం జరిగింది. దాన్ని మనం పునరుద్ధరణ కార్యక్రమం ఒకసారి తీసుకున్నప్పటికీ 5 టీఎంసీల దాకా మనం పునరుద్ధరించగలిగాం. ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం నేషనల్ as part of the నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ సెడిమెంట్ మేనేజ్మెంట్, డీసిల్టింగ్ అండ్ డీసెడిమెంటేషన్ ద్వారా నిజాం సాగర్ లో మనము పూరికతీత పనులను చేపట్టబోతున్నాం. దీని దిగున ఇది వచ్చి ఇక్కడ మనకి కాన్ఫరెన్స్, గోదావరి రివర్ కాన్ఫరెన్స్ కలుస్తుంది. దాని దిగున ఇక్కడ కాన్ఫరెన్స్ కలుస్తుంది సార్. దాని దిగున మనకి గేట్వే ప్రాజెక్ట్ ఆఫ్ తెలంగాణ, వన్ ఆఫ్ ద మేజర్ ప్రాజెక్ట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. దీని యొక్క కెపాసిటీ, శ్రీరామ్ సాగర్ కెపాసిటీ వచ్చి 112 టీఎంసీలు. ఇందాక నేను వివరించినట్టుగా డీసిల్టేషన్ కారణంగా ఈ ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ కూడా మనం 112 టీఎంసీల నుంచి 30 టీఎంసీలు కోల్పోయి ప్రస్తుతం 80 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ దీనికి ఉన్నది.
ఈ ప్రాజెక్ట్ ని కూడా మనము నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ సెడిమెంట్ మేనేజ్మెంట్ డీసిల్టింగ్ అండ్ డీసెడిమెంటేషన్ పార్ట్ కింద ఇక్కడ కూడా మనం చేయబోతున్నాం, టేకప్ చేయబోతున్నాము. ఈ మొత్తం ప్రాజెక్ట్ నుంచి SRSP 1 కానీ SRSP 2 కానీ FFC కానీ ఇవన్నీ అలీసాగర్ గుత్ప అన్ని ప్రాజెక్ట్స్ కలిపి దీని నుంచి సుమారుగా మనము 186 TMCలు యూటిలైజేషన్ కింద SRSP ద్వారా మనం చేకూర్చుకుంటున్నాం. SRSP దిగున మనం కిందకి వస్తే ఓల్డ్ సదర్మట్ యానికట్ ఉంది, దాని ఎగున మనం 1.58 TMC తోటి సదర్మట్ బ్యారేజ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం. ఇంకా మన కిందకి వస్తే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రివర్ మెయిన్ గోదావరి నుంచి ఒక ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ కడం ట్రిబ్యూటరీ మనకి కనిపిస్తుంది. దీని మీద మనం కడం ప్రాజెక్ట్ అని ఒక మేజర్ ప్రాజెక్ట్ 11.75 TMCకి మనం నిర్మించుకున్నాం. ఇక్కడ కూడా మనకి అదే ఇబ్బందికరమైన విషయం ఎదుర్కొన్నాం బికాస్ ఆఫ్ ది సిల్టేషన్ పార్ట్. సో ఇక్కడ కూడా మనకి ఒక సుమారుగా 3.5 TMCలు మనం కోల్పోయినాం. దీన్ని కూడా పునరుద్ధరించుకునే కార్యక్రమం మనం ప్రభుత్వంలో ఇప్పుడు చేపట్టబోతున్నాం. అదే కాకుండా దీని ఎగువన ఒక కుప్తి బ్యారేజ్ అని బ్యారేజ్ కన్స్ట్రక్షన్ టేకప్ చేస్తూ దాని యొక్క ఏదైతే మనకి కోల్పోయామో దాన్ని కొంతమేర మనం నివారించుకునే ప్రక్రియలో ముందుకు సాగుతున్నాం. కడం నుంచి ఇంకా కిందకి వస్తే మనకి ముఖ్యమైన ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్. ఈ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి మనకి 60.36 TMCలకి హైడ్రోజల్ క్లియరెన్స్ ఉంది. 60 TMCల యూటిలైజేషన్ కి మనం ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్లాన్ చేసుకున్నాం. దీంట్లో 40 TMCలు SYP కింద అంతర్గతంగా ఆయకట్టి శ్రీపాద ఎల్లంపల్లికి అంతర్గతంగా ఆయకట్టి దీనికి 40 TMCలు. ఇదే కాకుండా మనము 2007లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కి కింద తుమ్మడెట్టి దగ్గర 152 మీటర్లకి ఒక బ్యారేజ్ కట్టి నిర్మాణం చేసి దీని నుంచి కెనాల్ ద్వారా తీసుకొచ్చి SYPలో మన శ్రీపాద ఎల్లంపల్లిలో వేసే కార్యక్రమం 160 TMCలు. ఈ దీంట్లో 4 ప్యాకేజీలు మనం విభజన చేసి అప్పుడు తీసుకున్నాం. 3 ప్యాకేజీలు గ్రావిటీ ద్వారా లాస్ట్ ప్యాకేజీలో 20 మీటర్ల మేర మనకి ఎత్తుతోటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 160 TMCలు వేసే కార్యక్రమమే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్. ఇట్లనే లెఫ్ట్ కి మనకి ఇంకా ముందుకు పైకి వెళ్ళినట్టయితే మేజర్ ట్రిబ్యూటరీగా పెనుగంగా ట్రిబ్యూటరీ ఉంటుంది. ఈ పెనుగంగా ట్రిబ్యూటరీ మనకి మహారాష్ట్ర ద్వారా వస్తూ ఒక ఉమ్మడి ప్రాజెక్ట్ 1975 అగ్రిమెంట్ కి అనుగుణంగానే లోవర్ పెనుగంగా అనే ఉమ్మడి ప్రాజెక్ట్ ఒకటి మనం తీసుకోవడం జరిగింది. అది ఇంకా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ గా ఇప్పుడు ఎగ్జిక్యూషన్ లో ఉన్నది. మనం దీని నుంచి కావాల్సిన బెనిఫిట్స్ ని అర్లీగా చేకూరే విధానంగా మనము చెనక కరోటా బ్యారేజ్ అని చెప్పి దిగువన ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తీసుకొని ఆదిలాబాద్ జిల్లాకి సాగునీరు అందించే కార్యక్రమం తీసుకున్నాం. ఇది 2 TMCల సామర్థ్యంతో మనకి ఈ ప్రాజెక్ట్ చేపట్టాం. ఈ పెనుగంగా రివర్ మనకి వచ్చి వార్దా రివర్, వార్దా అనేది ఇంకో మేజర్ ట్రిబ్యూటరీ. ఇది మధ్యప్రదేశ్ మహారాష్ట్రాల గుండా ప్రవేశిస్తూ పెనుగంగా వార్దా రివర్ సంగమంగా ఇక్కడ జాయిన్ అయ్యి అక్కడి నుంచి కిందకి వచ్చి మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ వరకు ప్రవహిస్తూ ఈ ప్రాంతంలో వైన్గంగా రివర్, ఇది వన్ ఆఫ్ ద మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద రివర్ గోదావరి. అన్ని గోదావరి ట్రిబ్యూటరీస్ లో ఇది లార్జెస్ట్ ట్రిబ్యూటరీ. ఈ వైన్గంగా రివర్ అంటే ఇది మధ్యప్రదేశ్ లో వెలసి మహారాష్ట్రలో పారుతూ మనకి తెలంగాణలో ఎంటర్ అయిన క్రమంలో ఇక్కడ నుంచి మళ్ళీ గోదావరిలో వచ్చి జాయిన్ అయ్యేంత వరకు ఈ రివర్ ని మన రాష్ట్ర పరిధిలో ఏదైతే ఉంటుందో బార్డర్ లో ఈ రివర్ ని ప్రాణహిత రివర్ అని పిలుస్తారు. ఆ ప్రాణహిత రివర్ నామకరణంతో ప్రాణహిత సబ్ బేసిన్ అని ఈ సబ్ బేసిన్ ని పిలుస్తాం అన్నమాట. సో నేను చెప్పినట్టుగా ఇక్కడ ఆల్రెడీ తుమ్మహెట్టి బ్యారేజ్ ఆ బీసీ మన ప్రాణహిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ భాగంలో ఇక్కడ తుమ్మహెట్టి బ్యారేజ్ కింద చెప్పడం జరిగింది. దీని యొక్క సంగమమే ఇక్కడ మనకి కాళేశ్వరం మనకి హిస్టారికల్ టెంపుల్ ఉంది. ఈ గోదావరి రివర్ మనకి కుడివైపుకి కింద భాగంలో చూస్తే మానేరు సబ్ బేసిన్ G6 మానేరు రివర్ అనేది మన తెలంగాణలోనే వెలసి తెలంగాణ భాగంలోనే గోదావరి రివర్ లో కలుస్తుంది. సో దీనికి పరివాహక ప్రాంతం
ఓన్లీ తెలంగాణ రాష్ట్రం, వేరే రాష్ట్రాలు ఏవి లేవు. దీంట్లో మనకి ముఖ్యంగా ఒక 3 ప్రాజెక్ట్స్ కనిపిస్తాయి. అప్పర్ మానేరు ప్రాజెక్ట్, మిడ్ మానేరు అండ్ లోవర్ మానేరు ప్రాజెక్ట్. ఈ మిడ్ మానేరు అండ్ లోవర్ మానేరు ప్రాజెక్ట్స్ ఈ రెండు కూడా 25 టీఎంసీలు ఒక్కొక్కటి చొప్పున మనం నిర్మించుకోవడం జరిగింది. ఇవి రెండు కూడా మనకి ఎస్ఆర్ఎస్పి పార్ట్ లో భాగంగా ఫ్లడ్ ఫ్లో కెనాల్ కూడా మనం అక్కడ తీసుకుంటున్నాం. దాని అంతర్భాగం ప్రాజెక్ట్ కింద ఆన్లైన్ బ్యాలెన్సింగ్ గా దీన్ని మనం ప్లాన్ చేసి చేపట్టడం జరిగింది. ఈ ప్రాణహిత రివర్ ఇక్కడ సంగమం అయిన చోట కింద దిగువన మనకి కాళేశ్వరం ప్రాజెక్ట్ భాగంగా 3 బ్యారేజ్ అయితే కట్టడం జరిగిందో, ఒకటి మేడిగడ్డ, దానిపైన అన్నారం, దానిపైన సుందిల. ఇంకా మనకి దిగువన కిందకి వస్తే ఇంద్రావతి రివర్ అని, ఇది ఇంకో మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద రివర్ గోదావరి ఎడమ్ సైడ్ నుంచి. దీనికి ఒక విశిష్టత ఉంది. ఇంద్రావతి రివర్ ఒడిశా స్టేట్ లో వెలసి పశ్చిమ కనుమలలో, తూర్పు కనుమలలో నుంచి పశ్చిమ దిక్కున ప్రవహిస్తూ మహారాష్ట్ర స్టేట్ ద్వారా మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ పాయింట్ లో సంగమంగా వచ్చి చేరుతుంది గోదావరి రివర్ లో. దీని దిగువననే గోదావరి అవార్డుకి అనుగుణంగా మనకి ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ ఇక్కడ కట్టుకునే వెసులుబాటు ఉండింది. కానీ ఈ ఇంచంపల్లి ఎగువన మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ లో సబ్మర్జెన్స్ ఆస్పెక్ట్ మూలాన ఇచ్చంపల్లిని మనం కట్టలేకపోయినాము. సో దాని దిగువన మనకి కొన్ని ప్రాజెక్ట్స్ టేకప్ చేశాం. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 2005లో మనం రూపకల్పన చేసుకొని గ్రౌండ్ చేయడం జరిగింది. రైట్ బ్యాంక్ ఆఫ్ ద గోదావరి రివర్ నుంచి 38 టీఎంసీల యూటిలైజేషన్ కి దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మనము తీసుకొని ముందుకు సాగాము. ఈ దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని సక్సెస్ పెంచుకునే దానికి నిత్యం నీటి లభ్యత ఉండే విధంగా దాని దిగువనే మనం తుపాకులగూడెం బ్యారేజ్ అని ఒక స్టోరేజ్ స్ట్రక్చర్ ని మనం తీసుకొని 6.14 టీఎంసీల స్టోరేజ్ తోటి ఈ తుపాకులగూడెం బ్యారేజ్ ని మనం టేకప్ చేసి కంప్లీట్ కూడా చేసుకున్నాము. దీని దిగువన ఇంకా గోదావరిలో మన కిందకు వస్తే టర్మినల్ ప్రాజెక్ట్ గా ఇంకొక బహుళ సార్థక ప్రాజెక్ట్ సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ అని మనము గ్రౌండ్ చేసి, ఈ సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ కింద మనకి దీనిలో 36.5 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ తోటి ఈ ప్రాజెక్ట్ ని రూపకల్పన చేసుకొని ఆన్గోయింగ్ లో ఉన్నది, ఎగ్జిక్యూషన్ లో ఉన్నది. 60% ఆఫ్ ది బ్యారేజ్ కంప్లీషన్ స్టేజ్ లో ఉన్నది. దీని ఎగువనే మనకి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది 2007లో మనం రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ఉమ్మడి ప్రాజెక్టులు మనము దుమ్మగూడ వేగున ఇక్కడ ఏదైతే తీసుకున్నామో దాని యొక్క సంయుక్తంగా కలయికతోటే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నామకరణం చేసుకొని దీని ద్వారా 67 టీఎంసీల యూటిలైజేషన్ తోటి మనం ప్రాజెక్ట్ టేకప్ చేశాము. ఇది కూడా ఒక సుమారుగా 55% కంప్లీషన్ స్టేజ్ లో ఉన్నది. దీని కింద మనకి రైట్ సైడ్ లో కిన్నరసాని ఒక మేజర్ రివర్, దీని మీద కూడా మనకి కిన్నరసాని అని మేజర్ ప్రాజెక్ట్ ఉన్నది. ఇది 8.3 టీఎంసీ మనకి యూటిలైజేషన్. ఇది సింహభాగం వచ్చి హైడ్రో ఎలక్ట్రిక్ స్కీమ్ కింద పరంలో తీసుకుంటూ మనం దీన్ని కన్స్ట్రక్షన్ చేసుకొని కంప్లీట్ చేసుకున్నాం. ఈ రివర్ మనకి గోదావరి రివర్ చూస్తే మనకి ఇక్కడ తెలంగాణ నుంచి ఎగ్జిట్ అయ్యి ఆంధ్రాలో ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న విషయం మీ ముందు ఉంచుతాను నేను. మనకు 2014 రీఆర్గనైజేషన్ బిల్ కి అనుగుణంగా మనకి మార్చిలో ఎప్పుడైతే బిల్ వచ్చిందో దానికి ఈ ఇంటర్ స్టేట్ ని బార్డర్ ని మనకి తెలంగాణ టెరిటరీ బౌండరీకి ఈ విధంగా ఇక్కడికి తీసుకొచ్చి మనకి ఇంకొక ఎడమ వైపున సబరి రివర్ మేజర్ ట్రిబ్యూటరీ ఒడిశా స్టేట్ లో వెలిసి మనకి ఇది వచ్చి ఇక్కడ కాన్ఫరెన్స్ గోదావరి రివర్ లో వచ్చి కలుస్తుంది. సో మన తెలంగాణ టెరిటరీ ఇక్కడ దాకా ఉండే 2014 బిల్ పాస్ అయిన తర్వాత ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి ఈ భాగాన్ని, అంటే ఇక్కడ 7 మండలాలు ఉంటాయి, 7 మండలాలని
ఆంధ్రప్రదేశ్లోకి కలిపి మనకి ఈ విధంగా బోర్డర్ని మార్చడం జరిగింది. ఇది భద్రాచలం టౌన్. ఈ భద్రాచలం మటుకు తెలంగాణ అంతర్భాగంగా ఉంచడం జరిగింది. గోదావరి రివర్ ఇంకా కిందకి వస్తే ఇక్కడ పాపికి గమనిస్తే ఇది పాపి కొండలు 55 కిలోమీటర్ల నిడివిగల ఈ పాపికొండ గుండా ద్వారా ప్రవేశిస్తూ దానికి గేట్వే ప్రాజెక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఇప్పుడు ఎగ్జిక్యూషన్ లో ఉన్నదో దీనికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ కూడా 2016 బిల్లులో ఇవ్వడం జరిగింది. ఈ పోలవరం ప్రాజెక్ట్ జీడబ్ల్యూటీ అవార్డు ప్రకారంగా చూసినా టిఎస్సి అప్రూవల్స్ ఇచ్చిన అనుగుణంగా కూడా చూసినా కానీ పోలవరం ప్రాజెక్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 484.5 టీఎంసీలకు మించి నీరు వాడడానికి వీల్లేదు. దే కెన్ ఓన్లీ డ్రా వాటర్ అప్ టు మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ 484.5 టీఎంసీ. దీని దిగువన పోలవరం ప్రాజెక్ట్ మనకి చాలా ఏళ్లు పడుతుందని అప్పుడు ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక 4 స్కీమ్స్ ని టేకప్ చేయడం జరిగింది. ఒకటేమో పుష్కర, వెంకటనాగారం, తడిపుడి అండ్ చాగల్నాడు టు రీప్ ది ఎర్లీ బెనిఫిట్స్ as part of the పోలవరం ప్రాజెక్ట్. ఈ టెంపరీ స్కీమ్స్ గా వీటిని తీసుకొని సిడబ్ల్యూసి నుంచి కూడా అప్రూవల్స్ తీసుకున్నారు. కానీ దానిలో పొందుపరిచిన విషయం ఏంటంటే ఎప్పుడైతే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయి బెనిఫిట్స్ ని కనుక సమకూర్చేది మొదలైన ఎడల ఈ 4 ప్రాజెక్ట్స్ కూడా అబాండన్ చేయవలసినదే. అది పొందుపరుస్తూనే ఈ ప్రాజెక్ట్ క్లియరెన్స్ కూడా ఇచ్చి ఉన్నారు. ఇవే కాకుండా ఇక్కడ మీకు ఇది చింతల్పూడి అనేది ఒకటి ఫ్లడ్ ఫ్లోస్ మీద టేకప్ చేసిన స్కీమ్. ఈ చింతల్పూడి వచ్చి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్లో వేసే కార్యక్రమంగా ఏపీ చేపడుతున్నది. కింద దిగువన వస్తే మనకి సర్ అర్థర్ కాటన్ బ్యారేజ్. ఈ బ్యారేజ్ స్టోరేజ్ కెపాసిటీ 4 టీఎంసీలు. దీని నుంచి కూడా 223 టీఎంసీల యూటిలైజేషన్ కి క్లియరెన్సెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. కానీ ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే ఈ 220 టీఎంసీలు కూడా పోలవరంలో ఇచ్చిన 484.5 టీఎంసీలో అంతర్భాగమే. సో పోలవరం అండ్ కాటన్ బ్యారేజ్ ఈ రెండిటి ధవళేశ్వరం బ్యారేజ్ ఇది ఈ రెండిటికి కలిపి 484.5 టీఎంసీ మించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ డ్రా చేయకూడదు. సౌత్ అదర్ కాటన్ బ్యారేజ్ కింద చూస్తే మనకి రాజమండ్రి దిగువన నేను ఇందాక చెప్పినట్టుగా 3 పాయలుగా ఇది చీలి అది విడిపోయి సముద్రంలో పోయి గోదావరి కలుస్తుంది. ఇట్లా ఉన్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా పోలవరం నుంచి ఆల్రెడీ ఒక ఆర్ఎంసి కెనాల్ పోలవరం భాగంగా ప్రకాశం బ్యారేజ్ కి తీసుకువెళ్ళి ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టా కొరకు ఒక 80 టీఎంసీల మేర ఆల్రెడీ ఏదైతే ఉందో ఉండంగా కూడా కొత్తగా ప్రతిపాదించారు ఈ పోలవరం బనకచెర్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని. 484 టీఎంసీలకు మించి ఒక చుక్క నీరు కూడా డ్రా చేయడానికి వీల్లేదు అని అవార్డు పరంగా కానీ టిఎస్సి ఇచ్చిన క్లియరెన్స్ పరంగానే నిర్దేశించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పోలవరం బనకచెర్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని తీసుకోవడం జరిగింది. అందుకోసమే మనం అభ్యంతరం చెప్తూ గౌరవనీయులు మంత్రివర్యులు చెప్పినట్టుగా నిన్న దాంట్లో కూడా ఆ ప్రాజెక్ట్ ని నిలుపుదల చేయించి ప్రపోజల్స్ ని తిరిగి పంపించడం జరిగింది. నెక్స్ట్ ఒకసారి You want to show on the Google map? Yes, sir. Google map. Quickly, just in 2 minutes. Yes, sir. Okay. సో ఇందాక నేను వివరించినట్టుగా గోదావరి మనకి మహారాష్ట్రలో వెలిసి మొట్టమొదటి డ్యామ్ వాళ్ళది మేజర్ డ్యామ్ గంగాపూర్ డ్యామ్, దిగువన జేక్వాడి డ్యామ్ చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్. మహారాష్ట్ర స్టేట్ లో 100 టీఎంసీ యూటిలైజేషన్ తోట టేకప్ చేయబడింది. దాని దిగువన అది నాసిక్ జిల్లాలో నుంచి ప్రవహిస్తూ మనకి నాందేడ్ జిల్లాలో ఎంటర్ అయి నాందేడ్ జిల్లాలో విష్ణుపురి డ్యామ్ అని చెప్పి ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. ఇది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. దాని ద్వారా 12.3 టీఎంసీ యూటిలైజేషన్స్ మహారాష్ట్ర టేకప్ చేస్తుంది. అది ఎస్ఆర్ఎస్పిలో వచ్చి మన ఎంటర్ అయినాక ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ మన గేట్వే ప్రాజెక్ట్. కానీ దీని ఎగువనే విత్ ఇన్ ది క్యాచ్మెంట్ ఆఫ్ ది ఎస్ఆర్ఎస్పి ఎఫ్ఆర్ఎల్ సబ్మెర్జెన్స్ క్యాచ్మెంట్ లోనే బాబ్లీ బ్యారేజ్ అని చెప్పి 2004లో రూపకల్పన చేసి మహారాష్ట్ర టేకప్ జరిగింది బాబ్లీ బ్యారేజ్ ప్రాజెక్టు.
దాని దిగున మీకు ఇందాక చెప్పిన సదర్మట్ బ్యారేజ్, దాని కింద మనకి వస్తే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి దిగున మనం తీసుకొస్తే ప్రాణహిత రివర్ మీద తుమ్మిడిహిట్టి, ఇది ప్రాణహిత రివర్ నుంచి తుమ్మిడిహిట్టి ప్రాజెక్టు, అది బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవల్ల ప్రాజెక్ట్ అంతర్భాగంగా మనం తీసుకొచ్చి మన కాళేశ్వరం దగ్గర వచ్చి కలుస్తుంది మెయిన్ రివర్ గోదావరి. అక్కడి నుంచి దిగువన మనకు చూస్తే సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్, దాని ఎగువన జీసీఆర్ డిఎల్ఐఎస్, మళ్ళీ కింద తీసుకొస్తే టర్మినల్ ప్రాజెక్ట్ కింద మనకి సీతమ్మ సాగర్ బ్యారేజ్, సీతారామ లిఫ్టిగేషన్, దాని ఎగువన మనకి కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే కింద తీసుకొచ్చి ఎంట్రీ ప్రాజెక్ట్ ఫర్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్. ఈ పోలవరం ప్రాజెక్ట్ లో మీకు హెడ్ వర్క్స్ గురించి ఒకే ఒక వాక్యంలో చూపిస్తాను. ఇది మన మెయిన్ ప్రాజెక్ట్ స్పిల్వే. ఈ స్పిల్వే ఎగువన ఒక ఆఫ్టేక్ రెగ్యులేటర్, ఆ రెగ్యులేటర్ ద్వారా మనకి అక్కడి నుంచి 2 ట్విన్ టనల్స్, ఇది చాలా ముఖ్యం. ఈ 2 ట్విన్ టనల్స్ కూడా ఒక్కొక్క టనల్ కెపాసిటీ 20,000 క్యూసెక్స్ కి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. అవార్డు ప్రకారంగా టిఎసి ఇచ్చిన క్లియరెన్స్ ప్రకారంగా వాళ్ళు ఏపీ రాష్ట్రం 11,000కు మించి డైవర్ట్ చేయడానికి వీల్లేదు. కానీ ముందు నుంచే వాళ్ళు టనల్స్ ని 20,000 క్యూసెక్స్ ద్వారా కన్స్ట్రక్షన్ చేస్తూ ఇక్కడ మనకి ఎగ్జిట్ పాయింట్ కనిపిస్తుంది. దాని దిగువన మనకి 2వ టన్నల్, ఇది 2వ లెంగ్త్ ఫేజ్ లో ఇక్కడ మనకి ఆర్ఎంసి ఆఫ్టేక్ రెగ్యులేటర్, పోలవరం ఆల్రెడీ ఆఫ్టేక్ రెగ్యులేటర్. ఇక్కడ మనకి నేను ఇందాక చెప్పినట్టుగా ఇది ఆర్ఎంసి కెనాల్. ఈ ఆర్ఎంసి కెనాల్ 11,500 క్యూసెక్స్ మించి తోడేదానికి వీలు లేదు. కానీ 17,500 క్యూసెక్స్ కి ఈ కెనాల్ నిర్మాణం చేశారు. దీని తర్వాత భాగం పోలవరం మల్కచెర్ల అనేది విభాగం మా కొలీగ్ తర్వాత మీకు వివరిస్తారు. ఇది మొత్తం ప్రాజెక్ట్స్ సమూలంగా చెప్పవలసిన విషయాలు. థ్యాంక్ యూ సార్. ఓకే ప్రొఫెసర్, థ్యాంక్ యూ. ఇప్పుడు మిత్రులందరికీ నేను ఒక ముఖ్యమైన విషయం మీరు గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో ప్రతిపక్షాలు ఏం ప్రచారం చేస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ గోదావరి బంకచెర్ల అంటే పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్టు అసలు మొదటిసారి ఆయన ప్రతిపాదిస్తున్నాడు. మరి తెలంగాణ ప్రభుత్వంగా మరి బాధ్యత కదా పదవుల్లో ఉన్న మేము దాన్ని సరిగ్గా వ్యతిరేకించడం లేదని ఒక దుష్ప్రచారం, కంప్లీట్ అబద్ధాల విషయం. వాస్తవంగా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఈ గోదావరి నుంచి రాయలసీమకు నీళ్లు తీసుకుపోవడానికి ఆ రోజు జగన్మోహన్తో చర్చలు జరిపి కొన్ని జియోలు ఇచ్చి కొన్ని స్టేట్మెంట్స్ మేము ముందుస్తాను. మనం అధికారంలో వచ్చిన తర్వాత ఇటువంటిది ఏమీ జరగలేదు. మనం చాలా సీరియస్ గా వ్యతిరేకించినాం. ఇది చాలా స్పష్టంగా మీ అందరికీ అర్థం కావాలి. మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి, రైతులకి గోదావరి జలాల విషయంలో కానీ కృష్ణానది జలాల విషయంలో కానీ మనం వచ్చిన ఈ 18 నెలల్లోనే మరి ఈ నదీ జలాల్లో మన వాటా కాపాడుకోవడానికి మనం సమర్థవంతంగా ముందుకు పోయినాం. గత 10 ఏళ్లలోనే తెలంగాణకి మోసం ద్రోహం చేసిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. షో నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు 2016లో కేంద్ర ప్రభుత్వం ఆ రోజు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడితే ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు గారు, తెలంగాణ నుంచి కేసీఆర్ గారు అటెండ్ అయ్యారు. సార్ ఇరిగేషన్ మినిస్టర్స్ దేవినేని ఉమామహేశ్వరరావు, హరీష్ రావు కూడా అటెండ్ అయ్యారు. ఆనాటి కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి గారి అధ్యక్షత జరిగింది. ఆ మీటింగ్ లో రికార్డెడ్ మినిట్స్ లో మరి కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు సార్ మీకు చదివి వినిపిస్తుంది. ఎందుకంటే ఏ విధంగా వాళ్ళ హయాంలో తెలంగాణకు అన్యాయం జరిగిన విషయం అర్థం కావాలి. 2016 సెప్టెంబర్ 21న జరిగిన తొలి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతూ కృష్ణా నదిలో 2 రాష్ట్రాల్లో ఇప్పటికే ఉన్న ప్రస్తుత నిర్మాణంలో ఉన్న మరియు ప్రతిపాదిత ప్రాజెక్టుల కోసం 1000 టీఎంసీలకు పైగా నీరు అవసరం అవుతుంది. అదే సమయంలో గోదావరి నదిలో ప్రతి సంవత్సరం 3000 టీఎంసీలకు పైగా నీరు సముద్రంలో వృధాగా వెళుతోంది. అందువల్ల అందుబాటులో నీటిని దాన్ని ఎలా సమర్థవంతంగా వినియోగించాలో నిర్ణయించుకోవాలి అని
కేసీఆర్ గారు ఆ రోజు సెప్టెంబర్ 21, 2016 భారత ప్రభుత్వం పిలిచిన అపెక్స్ కౌన్సిల్లో ఆయన చెప్పిన విషయం. ఇది మీరు అందరూ గమనించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, మరి నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే 2018 మార్చి 29న, అదేవిధంగా 2018 జూన్ 13న, అదేవిధంగా 2018 సెప్టెంబర్ 5వ తారీఖున వివిధ జీవోలు ఇచ్చి గోదావరి జలాలని రాయలసీమ తీసుకునే విధంగా ప్రతిపాదనలు వాళ్ళు చేస్తుంటే వీళ్ళు సప్పుడు కూర్చొని తెలంగాణ ద్రోహం జరుగుతుంటే ఏ మాత్రం మరి దాన్ని అడ్డుకునే విధంగా ఏమి చర్యలు తీసుకోకుండా ఈ రోజు వాళ్ళు మాట్లాడే మాటలు మరి ఎంత హాస్యాస్పదమో మీరు గమనించాలి. అదే కాదు 2018లో ఒక GOMS 98 ఇచ్చి దానికి 6,000 కోట్ల రూపాయలు మరి పరిపాలన ఆమోదం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రోజు చేసింది. నెక్స్ట్ జియో ఇచ్చి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం కాదు, 1000 కోట్ల వరకు ఖర్చు కూడా చేసిండ్రు. టెండర్లు ఆహ్వానించి పనులు మొదలు పెట్టిండ్రు. సరే ఆ తర్వాత పనులు ముందుకు పోలేదు మాట వాస్తవం. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండగానే గోదావరి జలాలు రాయలసీమ తీసుకుపోవడానికి అన్ని విధాలుగా ఏ విధంగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకి ద్రోహం చేసిందో చాలా స్పష్టంగా ఈ అంకెలతో అవపడుతున్నాయి. నెక్స్ట్ మరి అదే విధంగా గోదావరి నీటిని కృష్ణా పెన్నా నదులకు మళ్లింపుపై మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో చర్చలు జరిపింది మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. 2019లో గోదావరి నీటిని కృష్ణా మరియు పెన్నా నదులకు మళ్లించే ప్రతిపాదనలపై చర్చల కోసం 2019 జూన్ 28న, ఆగస్టు 2న మరియు సెప్టెంబర్ 23 తేదీలలో వరుసగా సమావేశాలు నిర్వహించడమైంది. ఈ సమావేశాల్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశాల్లో చర్చించిన ప్రధాన అంశాలు మరి ఈ విధంగా ఉన్నాయి. గోదావరి జలాల సమర్థ వినియోగంపై అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి ప్రెజెంటేషన్ ఇచ్చాడు. జలాలు అందుబాటులో ఉన్న ప్రాంతాలు చూపించేందుకు గూగుల్ మ్యాప్ లో ఉపయోగించాడు. ఆనాడు ఆయన అన్న మాటలు, అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వాక్య బహిరంగంగానే, కత్తులు దూసేది లేదు, చేతులు కలపాలి, బేసిన్లు లేవు, బేసిజాలు లేవు. అంటే ఏంటిది? గోదావరి జలాలు రాయలసీమ తీసుకుపోవడానికి అన్ని విధాలుగా మార్గం సుగమం చేసింది కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే. ఇది మనం వచ్చిన తర్వాత వ్యతిరేకిస్తున్నాం. ఇది చాలా స్పష్టంగా మీకు మనవి చేస్తూ, మరి నెక్స్ట్ ఇరు రాష్ట్రాల ఈ జల సంబంధిత అంశాలపై కలిసి పనిచేయడానికి మరియు ఈ ప్రతిపాదనలు పరిశీలించే అధికారులు మరియు నిపుణుల హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేయడానికి అంగీకారం తెలిపారు. న్యాయ పోరాటాలు మరియు కోర్టు కేసులను నివారించే దిశగా దృష్టి సారిస్తూ ఈ కమిటీకి రాయలసీమ మరియు దక్షిణ తెలంగాణలోని సాగునీటి సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా ఉంచాలని నిర్ణయించారు. వాళ్ళ హయాంలోనే నదులను అనుసాదించే నమూనా ప్రాజెక్టుగా పట్టిసీమ ప్రాజెక్టు పరిగణలోకి తీసుకున్నారు. నెక్స్ట్ రాష్ట్రం అంతా పిలిచి భోజనం పెట్టి కూర్చోబెట్టి బేసిన్లు సరే ఇప్పుడు కొన్ని వీడియోలు చూపెడతాం మీకు. రాష్ట్రం అంతా పిలిచి ఆనాడు కేసీఆర్ ఏం మాట్లాడారు? భోజనం పెట్టి కూర్చోబెట్టి బేసిన్లు లేవు, బేసజాలు లేవు, బ్రహ్మాండంగా నీళ్ళు వాడుకోండి, మేము వాడుకుంటాం, మీరు వాడుకోండి, ఇరు రాష్ట్రాలకు సరిపోను ఇంకో 1000 TMCలు ఎక్కువ ఉన్నాయి, పిచ్చి కొట్లాడలు బంద్ చేయండి అని చెప్పినండి. అట్లనే అంతకుముందు ఫైనల్గా మొన్న ఈ కొత్త ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత సుహృద్భావ వాతావరణం వాళ్ళు అడిగితే వెల్కమ్ అని చెప్పిన వారు టాక్స్కి వచ్చినారు, చర్చలు జరిగినాయి. నేను నమ్ముతున్నా, నాకు భగవంతుని నమ్మేవాడిని, మంచి ఆలోచన చేస్తే ఫలవంతమవుతుంది అధ్యక్ష. నేను చెప్పినాను పాత బేసజాలు బేసిన్లు లేవు, బేసజాలు లేవు. మేము నా డాక్టర్ రోజా గారు
మంచి ఆతిథ్యం ఇచ్చారు. అన్నదాత సుఖీభవ. ఇప్పుడు ఊరికే సుఖీభవ కాకుండా రాయలసీమ ప్రాంతానికి డెఫినెట్గా గోదావరి జలాలు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రియాశీలకంగా రబస్ట్గా పనిచేసేటువంటి మంచి పట్టుదల ఉండేటువంటి యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి తప్పకుండా అది సాధ్యమవుతుంది. ఒక ఎల్డర్ బ్రదర్గా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రజల బాధలు నాకు తెలుసు కాబట్టి 100% మా యొక్క ఆశీస్సులు సంపూర్ణ సహకారం 100% ఉంటుంది. ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం చాలా మంది వచ్చి చర్చలు కూడా జరిపాం. నీరు ఈరోజు మన కళ్ళ ముందు కనపడతాం. సుమారు 1000 టీఎంసీలు గోదావరి నుంచి పోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 2 ప్రాజెక్టులు కూడా మనకు శ్రీశైలం సాగర్ ఫుల్ అయిపోయి సముద్రాన్ని నిలబోయి పడుతుంటాం. ఆ నీళ్ళు అట్లా వేస్ట్గా పోకుండా మన ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి పాజిటివ్ నిర్ణయానికి వచ్చాం. ఇది గత 60-70 సంవత్సరాల తెలుగు వాళ్ళ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం జగన్ గారు నేను కలిసి లిఖించబోతా ఉన్నాం. ఇందులో కొందరికి అర్థం కాకపోవచ్చు, కొందరికి డైజెస్ట్ కాకపోవచ్చు, కొందరికి జీర్ణం కాకపోవచ్చు, కొందరికి అజీర్తి కావచ్చు. కానీ మేం చేయగలిగిందేం లేదు. కానీ ప్రజలు అందరూ కూడా దేశం మొత్తంలో అన్ని కార్నర్స్లో అందరు ప్రజలు బాగుండాలని కోరుకుంటాం. ఎస్, రాయలసీమకు పోయి రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం. ఈరోజు కూడా చెప్తా ఉన్నా. ఎవరు వద్దంటున్నారు రాయలసీమకు నీళ్లు? నేను చెప్పింది ఏంది, అక్కడ కృష్ణా నదిలో నీళ్లు లేవు, గోదావరిలో ఉన్నాయి. మేము తెచ్చుకున్నాం, గోదావరి నుంచి తెచ్చుకుంటున్నాము. మీరు కూడా అక్కడి నుంచి తెచ్చుకోండి, మీకు మేము సహకరిస్తామని చెప్పినాం. బేసిన్లు బేసిజాలు అడ్డం పెట్టాము, మీకు సహకరిస్తాము. రాయలసీమ కరువు ప్రాంతము, వాళ్ళకి నీళ్లు రావాలి తప్పకుండా, అది న్యాయం. మీరు తెచ్చుకోండి, మేము అవుట్రైట్ సపోర్ట్ చేస్తామని చెప్పినాం. ఎందుకంటే అంటే సరే, దీంట్లో స్పష్టంగా ఏంటంటే గోదావరి జలాలని రాయలసీమ తరలించడానికి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చర్చలు జరపడమే కాదు, ఆ దిశలో ఓ 2 అడుగులు ముందుకేసింది. ఈ రోజు ఏమంటుండు హరీష్ రావు గారు ఇతర టీఆర్ఎస్ వాళ్ళు, చంద్రబాబు నాయుడు ఆ పోలవరం బంకచెర్ల ప్రాజెక్టు కట్టే ప్రతిపాదన చేస్తే మీరు కొట్లాడుతున్నారని ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అసలు వాస్తవంగా ఈ ద్రోహం, ఈ పాపం వాళ్ళు చేసింది. మనం ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు నేను పలుమార్లు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఇది తెలంగాణ నీటి హక్కుల ఉల్లంఘన, ఇది చేయడానికి వీల్లేదు అని మేము రిప్రజెంట్ చేస్తున్న విషయం కూడా మీరు గమనించాలి, తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియజేయాలి. నెక్స్ట్, ఇది కొన్ని మీకు ఆనాటి ప్రెస్ క్లిప్పింగ్స్ కొన్ని స్లైడ్స్ చూపెడుతున్నావు. ఆనాటి ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఈ గోదావరి జలాలని రాయలసీమకి ఏ విధంగా తరలించాలని పలుసార్లు సుదీర్ఘంగా చర్చించిన ప్రెస్ క్లిప్పింగ్ లో మీకు చూపెడుతున్నాం. నెక్స్ట్, గోదావరిలో సాగుదాం, ఏ విధంగా గోదావరి నీళ్లు డైవర్షన్ కోసం వాళ్ళు జరిపిన చర్చలు. ఓకే, నెక్స్ట్ ఓకే, గో బ్యాక్. ఆంధ్ర తెలంగాణ వేరువేరు కాదు అని అన్నది ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు. మరి ఆ రోజు ఆ మాట అన్నాడు, ఈ రోజు ఏమంటున్నాడు? మరి అదే విధంగా కేసీఆర్ సహకారం గొప్పది జగన్. ఓకే, మరి స్వచ్ఛమైన హృదయంతో జగన్, కేసీఆర్. ఓకే, మరి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుకొని తెలంగాణ ప్రజలకి రైతులకు మోసం చేసి ఈ రోజు ఏ విధంగా మాట్లాడుతుందో దయచేసి గమనించాలి. అదేవిధంగా ఈ బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అనేది అసలు వాటర్ ప్రిన్సిపల్స్ కి ఫండమెంటలీ రాంగ్. ఇది ఎప్పుడైనా సరే ఏ వాటర్ బేసిన్ అయినా ఆ బేసిన్ లో పూర్తిగా రైతులకి ప్రజలకు ఉపయోగపడ్డ తర్వాత వేరే చోట తీసుకుపోవాలి. గోదావరి జలాలు మన ప్రాజెక్టు పూర్తే కాలేదు, మన బేసిన్లకి పూర్తిగా నీళ్లే రాలేదు, గోదావరి జలాలు రాయలసీమ తీసుకుపోవచ్చు అని చెప్పి వాళ్ళు ఆ విధంగా చర్యలు తీసుకున్న విషయం కూడా మనం అందరం గమనించాలి. నెక్స్ట్, సరే, జలబంధం స్నేహపూర్వక వాతావరణంలో
తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రుల భేటీ, స్నేహపూర్వక వాతావరణంలో తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ, జలబంధం అటది. ఓకే, నెక్స్ట్. కలిసి నడుద్దాం, ఇది ఎవరు అంటే ఎవరు రాసిండ్రు? నమస్తే తెలంగాణ రాసిండ్రు. అంటే ఇక వాళ్ళే రాయించుకున్న విషయాన్ని. ఓకే, మాకు భేషజాలు ఈగోలు లేవు, వివాదాలకు చరమగీతం, ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్ జగన్ ప్రకటన. ఓకే, నెక్స్ట్. మరి ఇది కేసీఆర్ స్వయంగా ప్రగతి భవన్ లో, చదువుతా, ప్రగతి భవన్ లో శుక్రవారం జరిగిన ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో నదుల్లో నీటి లభ్యతపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. 29 జూన్ 2019. ఓకే, ఆసక్తిగా వింటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళేమో ఇట్లా చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా ఒకసారి. అచ్చా, ఇదే రూమ్ లో అది కూడా. నెక్స్ట్. మా స్నేహం దేశానికి ఆదర్శం. మరి ఈటల రాజేందర్, ఐ థింక్ అది రవీంద్రనాథ్ రెడ్డి అనుకుంటా. ఓకే, రాజేంద్రనాథ్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఓకే, ఇదో చారిత్రాత్మక రోజు. రెండు రాష్ట్రాలు అన్ని రంగాల్లో పురోగమించాలి, అన్నదమ్ముల అంశాల పరిష్కారం, సీఎంల భేటీ అందుకు తొలి అడుగు. మరి మీడియాలో తెలంగాణ ఏపీ మంత్రులు ఈటల బుగ్గన. ఓకే, ఆ రోజు చేసిన విషయం ఇది. నెక్స్ట్. రెండు చోట్ల నుంచి నీటి మళ్లింపు, ఇది మళ్ళీ ఇది రెండోసారి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కలవడం. నెక్స్ట్. సారీ, ఇది సరే రెండోసారో మూడోసారో మళ్ళోసారి ఇచ్చి పుచ్చుకుందాం, కృష్ణా గోదావరి అనుసంధానంపై ఏకాభిప్రాయం. భేటీలో ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్ నిర్ణయం. 6 గంటల పాటు ఏకాంత చర్చలు. మరి సరే, అనేక విషయాలు. బేసికలీ తెలంగాణలో నీటి విషయంపై తెలంగాణకి దగా, మోసం, ద్రోహం చేసే విధంగా చర్చలు కొనసాగినని చెప్పి మనం చేస్తున్నాం. నెక్స్ట్. రాయలసీమను రతనాల సీమగా మారుస్తా కేసీఆర్. మరి అదేవిధంగా ఆ రోజు రోజా గారింటికి పోవడం, అక్కడ భోజనం చేయడం, ఆయన ఈ స్టేట్మెంట్ ఇవ్వడం మీ అందరికి తెలిసేసి, రాయలసీమకి గోదావరి నదీ జలాలు తీసుకుపోయి రతనాల సీమగా మారుస్తా అన్నది ఎవరు? కేసీఆర్. నెక్స్ట్. సీమకు గోదావరి, మరి ఇది 23/9/2019. ఇది మరో సమావేశం. ఈ సమావేశంలో కూడా గోదావరి జలాలని రాయలసీమకు తీసుకుపోవడానికి చర్చించింది ఆనాటి ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, నెక్స్ట్. అదేవిధంగా అనేక సందర్భాల్లో వాళ్ళు చర్చించుకోవడం, మరి తెలంగాణకి రావాల్సిన వాటా నీళ్లు రాయలసీమకి డైవర్ట్ చేస్తే కేసీఆర్ ఒప్పుకోవడం, ఇది స్పష్టమైన ఆధారాలతో మేము ముందు వస్తున్నారు. నెక్స్ట్. కృష్ణా గోదావరి నష్టం తక్కువ, లాభం ఎక్కువ. మరి ఏ విధంగా వాళ్ళు ఈ గోదావరి నదీ జలాలని అటు దిక్కు ఉపయోగించుకోవాలని మాట్లాడిన విషయాలు కూడా ఇవన్నీ ఈ ప్రెస్ క్లిప్పింగ్స్ లో ఉన్నాయి. నెక్స్ట్. సరే, నెక్స్ట్. ఇది కృష్ణా ఆయకట్టుకి. ఓకే, సరే. ఇప్పుడు వెంకటనారాయణ చెప్తా. ఇప్పుడు మీకు చూపించిన వీడియోస్, న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా ఒక డిఫమేటరీ దుష్ప్రచారం చేస్తున్నారో మీరు గమనించాలి. గోదావరి జలాలని రాయలసీమ తీసుకుపోవడానికి చర్చలు కానీ, ప్రతిపాదనలు కానీ, ప్లాన్స్ కానీ చేసింది వాళ్ళు. ఇప్పుడు మనం అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తే గట్టిగా వ్యతిరేకించి నిన్న కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ ప్రతిపాదనని వెనక్కి పంపేచ్చిగా చేసింది మనం అని చెప్పే విషయం దయచేసి మీరు అందరూ కూడా ప్రజలకు తెలియజేయాలి. ఇప్పుడు చంద్రబాబు గారు ఒక ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసిండు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన అన్ని రాష్ట్రాలకి గోదావరి నది పరివాహక అన్ని రాష్ట్రాలకి మన కమెంట్స్ అడిగింది, మనం అబ్జెక్షన్స్ తెలియజేశాం. ఈ పోలవరం బనకచెర్ల అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటిది అనేది ఒక 3-4 నిమిషాల్లో క్లుప్తంగా ఈ కన్సర్న్ ఇంటర్స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటనారాయణ గారు చెప్తారు. అందరికి నమస్కారం సార్. నమస్కారం మేడం. నా పేరు వెంకటనారాయణ. ఈ స్లైడ్స్లో మనము ఈ ప్రాజెక్ట్ యొక్క స్కోపు, పరిమితి, దాని యొక్క మ్యాప్ మరి ముఖ్యాంశాలు చూద్దాం సార్. ఫస్ట్ మేము గూగుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంతకు మా కొలీగ్ చెప్పినట్టుగా ఇది పోలవరం హెడ్ వర్క్స్, పోలవరం ఆఫ్టేక్ రెగ్యులేటర్. ఇక్కడ నుండి ఇది రైట్ కెనాల్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నది. ఇది కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఆపరేషన్లో ఉంది. ఇది దీని కెపాసిటీ 17,500 క్యూసెక్స్. ఇప్పుడు చేపట్టే కాలువ మీకు రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఇది దీనికి ఇప్పుడున్న కాలువకి సమాంతరంగా 18,000 క్యూసెక్లతో టేకప్ చేయడం జరుగుతుంది. ఇది సెగ్మెంట్ 1 అంటారు. ఇది పోలవరం నుండి ప్రకాశం బ్యారేజ్కి ఎగువన కృష్ణానది రివర్లో దీనికి ఇక్కడ వరకు ఈ కెనాల్, కొత్త కెనాల్ టేకప్ చేయడం జరుగుతుంది. కృష్ణా రివర్లో ప్రకాశం ఎగువన దీన్ని ఎంటీ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇది ఫస్ట్ సెగ్మెంట్ అంటారు. సెకండ్ సెగ్మెంట్లో భాగంగా ఇది 17 మీటర్స్ నుండి కృష్ణా రివర్ నుండి బొల్లేపల్లి కొత్త రిజర్వాయర్ ఒకటి ప్రపోజ్ చేశారు. బొల్లేపల్లి రిజర్వాయర్కు తరలించడం జరుగుతుంది. ఈ సెకండ్ సెగ్మెంట్లో దాదాపు 6 లిఫ్ట్లు ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ సెకండ్ సెగ్మెంట్ నాగార్జున సాగర్ మనకు ఏదైతే రైట్ కెనాల్ ఉందో దాని పైనుండి అలైన్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ లిఫ్ట్ 6 ఈ బొల్లేపల్లి రిజర్వాయర్ దగ్గర ఎంటీ అవుతుంది. ఈ బొల్లేపల్లి రిజర్వాయర్ 173 టీఎంసీ తోటి కంటెంప్లేట్ చేస్తున్నారు. ఇది పల్నాడు డిస్టిక్లో ఉన్నది, ప్రపోజ్ చేశారు. ప్రస్తుత ఓల్డ్ గుంటూరు డిస్టిక్, ప్రస్తుత పల్నాడు డిస్టిక్ట్. సెగ్మెంట్ 3, ఈ సెగ్మెంట్ 3లో భాగంగా ఈ బొల్లేపల్లి రిజర్వాయర్ నుండి బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్, ఇది నంద్యాల డిస్టిక్లో ఉంది. ఈ బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్కు తరలించడం జరుగుతుంది. ఇది బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ సార్. ఇక్కడ మీరు 4 రెగ్యులేటర్స్ చూడొచ్చు. ఈ బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ ఎగువన ఈ కెనాల్, కొత్త కెనాల్ వచ్చి జాయిన్ అవుతుంది. ఇది బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్. ఇక్కడ కొంచెం మీకు బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ చెప్తాను. ఈ బనకచెర్ల క్రాస్ రెగ్యులేటరు శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ కు కనెక్టివిటీ ఉందన్నమాట. ఈ రైట్ కెనాల్ ఎట్లా అంటే మనకు శ్రీశైలం రిజర్వాయర్, ఈ శ్రీశైలం రిజర్వాయర్ రైట్ సైడ్ బ్యాంక్, ఈ రైట్ సైడ్ బ్యాంక్ నుంచి అప్రోచ్ కెనాల్ ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అనమాట. ఇది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. ఇది పోతిరెడ్డిపాడు కొత్త రెగ్యులేటరు, ఇది 10 వెంట్స్. ఇది పోతిరెడ్డిపాడు పాత రెగ్యులేటరు. ఈ పోతిరెడ్డిపాడు దిగువన కెనాల్ అంతా కూడా ఎస్ఆర్ఎంసీ అంటారు, శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్. ఇక్కడ నుండి బనకచెర్ల వరకు ఇది 16.34 కిలోమీటర్స్. ఇది ఒరిజినల్గా చెన్నై వాటర్ సప్లై అగ్రిమెంట్ ప్రకారంగా ఇది 1,500 క్యూసెక్స్ కట్టాలి. బట్ అప్పుడే దీన్ని 11,000 క్యూసెక్స్ కట్టారు ఆన్లైన్ ఛానల్గా. తర్వాత దీన్ని 2006లో 44,000కు ఇంక్రీజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు జియో 203లో భాగంగా దీన్ని 8 టీఎంసీ పర్ డే, అంటే దాదాపు 92,000 క్యూసెక్లు తరలించడానికి లైనింగ్ కూడా చేస్తున్నారు దీంట్లో. సో ఇప్పుడు బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ గురించి చూద్దాం సార్. ఈ బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ పైన మీకు ఇప్పుడు ఇక్కడ ఎంటీ అవుతుందని చెప్పాను, పోలవరం నుంచి వచ్చే కెనాల్ రెడ్ కలర్లో. ఈ బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్లో మనకి ముఖ్యంగా 4 తూములు స్లూయిసెస్ ఉన్నాయి. ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసి తెలుగు గంగకి వెళ్తుంది సార్. ఇది 11,000 క్యూసెక్ 150 క్యూసెక్స్ తోటి ఉన్నది. తర్వాత సెకండ్ వచ్చేసి మీకు ఇది కుందూరు రివర్లో ఎస్కేప్ రెగ్యులేటర్ అంటారు. ఇది ఎస్కేప్ ఛానల్ ద్వారా నిప్పులవాగులో కలిసి తద్వారా కుందూరు రివరు, తర్వాత పెన్నా రివర్కి వెళ్తుంది. తర్వాత కేసీ కెనాల్లో ఈ వాటర్ని కేసీ కెనాల్ కూడా పికప్ చేస్తుంది, దాన్ని కూడా డైవర్ట్ చేయొచ్చు. తర్వాత పెన్నా రివర్ కూడా డైవర్ట్ చేయొచ్చు. ఇది సెకండ్ రెగ్యులేటర్. థర్డ్ వచ్చేసి ఎస్ఆర్బీసీ సార్. ఇది కూడా 11,150 క్యూసెక్ తోడు కన్స్ట్రక్షన్ అయింది. ఇది ఎస్ఆర్బీసీకి తరలిస్తారు. థర్డ్ వచ్చేసి ఫోర్త్ రెగ్యులేటర్. ఇది దాదాపు 22,000 క్యూసెక్స్ కెపాసిటీ. ఇది జిఎన్ఎస్ఎస్ గాలేరు నగర్ సృజల స్రవంతికి డైవర్ట్ చేస్తారు. సో ఈ మొత్తం కూడా దాదాపు 55,000 క్యూసెక్స్ కెపాసిటీ వాటర్ డైవర్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా కృష్ణా వాటర్ సర్ఫేస్ వాటర్ బేస్డ్ మీద ప్రాజెక్ట్స్
బేస్డ్ మీద ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేశారు. తర్వాత ఇప్పుడు అన్నీ కూడా జియో 203లో భాగంగా ఇక్కడ నుండి దాదాపు 8 టీఎంసీ డైవర్ట్ చేయడానికి వాళ్ళు ముందుకు పోతున్నారు సార్. సో ఇక్కడనే ఇప్పుడు దీనిపైన ఈ ఈ పోలవరం బనకచెర్ల లింక్ కెనాల్ వచ్చి డ్రాప్ అవుతుంది. సో ఇక కృష్ణా వాటర్, ఫ్లడ్ వాటర్ వాడతారు, యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు గోదావరి వాటర్ కూడా ఈ ప్లానింగ్లో భాగంగా టేకప్ చేస్తున్నారు సార్. సో ఈ ప్రాజెక్ట్ స్కోప్ కనుక చూసుకున్నట్టయితే పర్ యానం 200 టీఎంసీ డైవర్ట్ చేయాలని ప్లాన్ చేశారు. దాంట్లో 2 టీఎంసీ పర్ డే ఇప్పుడు ఇనీషియల్గా టేకప్ చేస్తున్నారు. బట్ టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదే కెనాల్స్, లిఫ్ట్స్, టన్నల్స్ కూడా 3 టీఎంసీలకి టేకప్ చేస్తున్నారు. తర్వాత ఇది ఇప్పుడు మనం చూసినట్టయితే 2-3 సెగ్మెంట్లు టేకప్ చేశారు. ఫస్ట్ పోలవరం నుండి ప్రకాశం బ్యారేజ్కి అప్స్ట్రీమ్ ఆఫ్ ప్రకాశం కృష్ణా రివర్. సెగ్మెంట్ 3 కృష్ణా రివర్ నుండి బొల్లేపల్లికి. సెగ్మెంట్ 2 కృష్ణా రివర్ నుండి బొల్లేపల్లికి అండ్ సెగ్మెంట్ 3 బొల్లేపల్లి నుండి బనకచెర్లకి. దీంట్లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, ఇరిగేషన్ కాంపోనెంట్స్. కొత్త ఆయకట్టు 7.41 lakh acres. స్టెబిలైజేషన్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా బనకచెర్ల నుంచి ఏవైతే తెలుగంగ, తర్వాత వెలుగోడు, జిఎన్ఎస్ఎస్ ఉన్నాయో వాటి స్టెబిలైజేషన్ కింద 22.59 lakh acres స్టెబిలైజేషన్ ఉంది. తర్వాత మొత్తం కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ 81,900 crores డిజైన్ చేశారు. ఇంతకుముందు మా సార్ చెప్పినట్టుగా కొలి సార్ చెప్పినట్టు ఇక్కడ ఈ బనకచెర్ల ఒకసారి పోలవరం హెడ్ రెగ్యులేటర్ సార్ ఇది. సార్ పోలవరం డ్యాము ఫీచర్స్ ఇక రైట్ సైడ్ ఇది పోలవరము స్పిల్వే అండ్ డ్యామ్ సార్ ఇది. ఇక్కడ నుంచి మీకు రైట్ కెనాల్ టేక్ ఆఫ్ అవుతుంది. రైట్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్ ఇది. ఈ రైట్ కెనాల్కు సమాంతరంగానే ఇప్పుడు కొత్త కెనాల్ ప్రపోజ్ చేశారు బనకచెర్లలో భాగంగా. ఇది ఈ మ్యాప్ కూడా ఇది డిఫరెంట్ సెగ్మెంట్స్లో. ఇది మొదటి సెగ్మెంట్ పోలవరం నుండి ప్రకాశం బ్యారేజీ. మీరు రెడ్ కలర్లో అలైన్మెంట్ చూడొచ్చు. రెడ్ కలర్లో ప్రపోజ్ కొత్తది 18,000 క్యూసెక్స్. తర్వాత పాత దాంట్లో ఒక 6,000 టోటల్గా 24,000 క్యూసెక్స్, 5,000 ప్లస్ ఇక్కడ 18,000 23,000 క్యూసెక్స్ వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు. ఇది సెగ్మెంట్ 1 సార్. సెగ్మెంట్ 2లో కృష్ణా రివర్ నుండి బొల్లేపల్లికి. ఈ సెగ్మెంట్ 3 బొల్లేపల్లి నుండి బనకచెర్లకి ఉన్నారు సార్ ఈ స్కీమ్లో. ఇది సెగ్మెంట్ 1. సెగ్మెంట్ 1 ఈ పోలవరం డ్యాము. సెగ్మెంట్ 2 ప్రకాశం బ్యారేజ్ ఉన్న కృష్ణా రివర్. ఇది ఎగ్జిస్టింగ్ కెనాల్ విత్ 17,500 క్యూసెక్స్. ఇప్పుడు కట్టబోయే ప్రపోజ్ చేసినటువంటి కెనాల్ మీకు ఆరెంజ్ కలర్, రెడ్ కలర్లో ఉంది సార్. ఇది 18,000 క్యూసెక్స్తో టేకప్ చేస్తున్నారు సార్. సెగ్మెంట్ 2 వచ్చేసి కృష్ణా రివర్ అట్ 17.39 నుండి బొల్లేపల్లి రిజర్వాయర్ 226 వరకు తరలిస్తున్నారు, ఇన్వాల్వింగ్ 6 లిఫ్ట్స్. ఇప్పుడు మనం చూసినట్టయితే 5th లిఫ్ట్ దగ్గర ఈ నాగార్జున సాగర్ పైనుండి వెళ్తుంది. ఇనిషియల్గా అయితే వాళ్ళు నాగార్జున సాగర్ ఎట్ 80 kilometers డ్రాప్ చేసి ప్రపోజ్ చేశారు. తర్వాత మనం అప్పుడు సివియర్గా అబ్జెక్షన్స్ రైజ్ చేయడంతో ఆ ప్రతిపాదన మానుకొని నౌ దే ఆర్ ప్రొవైడింగ్ లిఫ్ట్ ఓవర్ దిస్ నాగార్జున సాగర్ కెనాల్, నౌ దే ఎంప్టింగ్ ఇంటూ బొల్లేపల్లి రిజర్వాయర్. సో థర్డ్ సెగ్మెంట్ వచ్చేసి బొల్లేపల్లి రిజర్వాయర్ నుండి బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ వరకు. దీంట్లో సెకండ్ లిఫ్ట్ దగ్గర మనకు వెలుగొండకు ఒక ఫ్లడ్ ఫ్లో కెనాల్ ప్రపోజ్ చేస్తున్నారు. ఎందుకంటే బనకచెర్ల నుండి వెలుగొండకు ప్రొవిజన్ లేదు. సో దే ఆర్ ప్రపోజింగ్ ఫ్రమ్ హియర్. బనకచెర్లలో మన తెలుగంగకి, జిఎన్ఎస్ఎస్కి వాటికి ప్రొవిజన్ ఉంది. ఇక్కడ నుండి ఈ ప్రపోజ్ చేస్తున్నారు వెలుగొండకి. సో దీంట్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ కెనాల్ సిస్టమ్స్, పైప్ లైన్స్, టన్నల్స్, పవర్ రిక్వైర్మెంట్, ఫారెస్ట్ ల్యాండ్, కాస్ట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఈ సెగ్మెంట్ వైజ్ ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వడం సరే సార్. ఈ 3 సెగ్మెంట్లో మనం చూసుకున్నట్టు 23,000 క్యూసెక్లు దాదాపు అంటే ఈక్వల్ టు 2 TMC పర్ డే అండ్ టోటల్ కాస్ట్ ఈజ్ ఇన్వాల్వింగ్ 81,900 crores సార్. సో స్థూలంగా దీని ప్రపోజల్ సార్, ఇనిషియల్లీ నౌ దే ఆర్ ప్లానింగ్ 200 TMC బట్ అల్టిమేట్ దేర్ ఎయిమ్ ఈజ్ టు డైవర్ట్ 300 TMC యాన్యువల్లీ విత్ ఇన్ 100 days. ప్రజెంట్కి 2 TMC కడుతున్నా కూడా even now that they are designing entire infrastructure to additional 1 TMC. Total 3 TMC now they are investing canals, pipelines and lifts, everything. Thank you, sir. Okay, go to the next slide. Sir, one more slide. Yeah. సార్ ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఈ ప్రీఫీజిబిలిటీ పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సిడబ్ల్యూసి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. దీనిలో పొందుపరిచిన అంశాల విధంగా ఆయకట్టు ఎలా ఉందో ఒకసారి చూద్దాం సార్. దీంట్లో కొత్త ఆయకట్టు
నాగార్జున సాగర్ ఫేజ్ 2 కింద ఒంగోలు డిస్టిక్లో ప్రపోజ్ చేస్తున్నారు సార్ 4.2 lakh acres. తర్వాత పోలవరం బనకచెర్ల సెగ్మెంట్ 3లో ఒక 39,000 acres. తర్వాత ఓర్వకల్లు లిఫ్ట్ ఇరిగేషన్ కింద 1.3 lakh acres. అదర్ లిఫ్ట్ స్కీమ్స్ కింద 1.52 lakh acres. మీరు చూసినట్టయితే ఇక్కడ గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సోమశిల, జిఎన్ఎస్ఎస్ చిత్తూరు డిస్ట్రిక్ట్ విచ్ ఈజ్ అబౌట్ 1000 kilometers అవే ఫ్రమ్ పోలవరం. దీంట్లో పార్ట్ ఉంది సార్. టోటల్గా కొత్త ఆయకట్టు 7.41 lakh acres ప్రపోజ్ చేస్తున్నారు సార్, యూటిలైజింగ్ 60 TMC. దీంట్లో మనం చూసినట్టయితే నెక్స్ట్ స్లైడ్లో సార్, దీంట్లో ఈ ప్రాజెక్ట్స్లో స్టెబిలైజేషన్ ప్రపోజ్ చేస్తున్నారు 22.59 lakh acres, తెలుగంగా, గాలేరు నగరి. అండ్ న్యూ ఆయకట్టు కింద 60 TMC, ఇప్పుడు మనం చూసాం 7.41 lakh acresకి. సో ఇవి ఆయకట్ డీటెయిల్స్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, గుడ్. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు బేసిక్ గా ఇది మనకెందుకు అబ్జెక్షన్స్ ఉన్నాయనే విషయం నేను కొంత మీ ముందు ఉంచి ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నాం, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం ప్రతిపాదించింది, మనం ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నాము, ముందు ఏ విధంగా ముందుకు పోతున్న విషయం కూడా నేను మీకు మనం చేస్తున్నాను. ఇది ఇప్పుడు వాళ్ళు ప్రపోజ్ చేసిన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వాళ్ళు 82,000 కోట్లతో ప్రతిపాదించారు. అది కేంద్ర ప్రభుత్వానికి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. మరి కేంద్ర ప్రభుత్వంతో జలవనరుల మంత్రిత్వ శాఖనే కాదు, ఆర్థిక మంత్రికి ఈ ప్రాజెక్టులని ఫైనాన్సింగ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అడిగినరు. సరే, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అయిందో మనకు తెలియదు. అయితే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం ఇరు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఏ కొత్త ప్రాజెక్టు కట్టినా 2 రాష్ట్రాలు ఒప్పుకుంటేనే ఆ ప్రాజెక్టు కట్టొచ్చు. అది చాలా స్పష్టంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉంది. మరి మేము ఇప్పుడు రిప్రజెంట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ కి. ఇప్పుడు వాళ్ళు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఈజ్ అ లా, అంటే పాస్డ్ బై బోత్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ గెస్టెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కి వ్యతిరేకం అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మేము సెంట్రల్ గవర్నమెంట్ ఇది కూడా చెప్పినాం, ఏపీఆర్ఏ 2014 ప్రకారం ఈ పద్ధతి అనుసరించకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఏ విధమైన సమీక్ష చేపట్టకూడదు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అంటే మా అనుమతి లేనిది మీరు దీన్ని సమీక్షించడానికి ఇది చట్ట వ్యతిరేకం చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక నేషనల్ ప్రాజెక్టు, దాని కింద కూడా దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చింది, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద ఫండింగ్ ఇస్తున్నారు, మనకి అభ్యంతరాలు లేవు. కానీ ఇప్పుడు వాళ్ళు పెట్టిన ప్రపోజలు ఆ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా మరి అతిక్రమించి నీళ్లు తీసుకుంటారు కాబట్టి దానికి కూడా మనం అబ్జెక్ట్ చేస్తున్నాము. ఇది తెలంగాణ ఇచ్చినట్లుగా భావించిన సమ్మతి వర్తింపు కాదు. పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్టుకి తెలంగాణ రాష్ట్రం యొక్క అనుమతి అవసరము అని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం తెలియజేసినాం. నెక్స్ట్, అదేవిధంగా ఒక పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంది. ఆ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలో మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చైర్మన్ ఉంటారు, ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ప్రతినిధులు ఉంటారు. ఆ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా ఇప్పుడు మేమేం కోరినామంటే వాళ్ళకు కూడా స్టాట్యూటరీ పవర్స్ ఉంటాయి. ఏదైతే ఈ పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిందో ఆ విషయంలో మీరు ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ ఫర్ చేసి ఆ ప్రతిపాదన తిరస్కరించాలని చెప్పి ఈ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కూడా మరి తెలంగాణ ఇరిగేషన్ శాఖ మరి రిప్రజెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్, అదేవిధంగా ఇప్పుడు వాళ్ళకు ఉన్న ప్రాజెక్టు ఏదైతే వాళ్ళు ప్రతిపాదిస్తున్నారో ఇది గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డ్ 1980కి వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం అంటే ఈ గోదావరి వాటర్స్ ఎట్లా షేరింగ్ చేసిందంటే 75% డిపెండబిలిటీ అని చేసి అప్పుడు రాష్ట్రాలకు పనిచేసిండ్రు. ఆ రాష్ట్రాలకు పంచినప్పుడు ఆంధ్రప్రదేశ్కి 1400 అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి 1486 టీఎంసీలు ఇచ్చిండ్రు.
ఆ 1486 టీఎంసీల్లో 968 తెలంగాణకి, 518 టీఎంసీలు ఆంధ్రాకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ వాటాల విషయంలో కూడా మీరు ఏ విధంగా దీంట్లో మార్పు చేయడానికి వీలు లేదు. మీరు చెప్తున్న ఈ ప్రాజెక్టు పోలవరం బంకచెర్ల ప్రాజెక్టు గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డుకి ఇది వ్యతిరేకం అని చెప్పి కూడా మేము స్పష్టంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా అన్ని స్థాయిలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ సరే, నెక్స్ట్ మనం ఒక సారాంశం చెప్పాలంటే అన్ని విధాలుగా ఈ పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్టు చట్ట వ్యతిరేకము, దీన్ని వెంటనే తిరస్కరించాలి అని రిప్రజెంట్ చేసినాం. ముఖ్యమంత్రి గారు, నేను పలుమార్లు కేంద్ర మంత్రి జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ గారు కలిసి మరి ఏ విధంగా మీరు తిరస్కరించాలి, ఇది మా అబ్జెక్షన్స్ ఏంటిదని స్పష్టంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా మన ప్రతిపాదన మేరకే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ మరి వాళ్ళ ప్రాజెక్ట్ ప్రపోజల్ కూడా నిన్న వెనక్కి పంపింది. మనం ఏం చెప్పినాం, వాళ్ళ ప్రపోజలు ఇది గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డుకి వ్యతిరేకం, యాజ్ ఇట్ ఈస్ గా కేంద్ర ప్రభుత్వం మన వాదన అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఒప్పుకుంది. అదేవిధంగా ఇది ఏపీ రియాలజీ యాక్ట్ వ్యతిరేకం, ఇది ఆ వాదన కూడా ఒప్పుకొని ఆంధ్రప్రదేశ్కి మీరు ఇది వెనక్కి తీసుకుపోయిన ప్రపోజల్ మళ్ళీ మీరు సిడబ్ల్యూసీ క్లియరెన్స్ చేసుకుని రండి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా వాటర్ అవైలబిలిటీ విషయంలో కూడా మరి ఈ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్లో తెలంగాణ ప్రభుత్వంగా తెలంగాణ ప్రజల పక్షాన మనం సీరియస్ అబ్జెక్షన్ రేజ్ చేసినాం. అంటే ఏ విధంగానైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పోలవరం బంకచెర్ల ప్రాజెక్టులో నీటి అవైలబిలిటీ గురించి మాట్లాడిందో అది వాస్తవం కాదు. ఓన్లీ 75% డిపెండబిలిటీ మీద తీసుకోవాలి, ఫ్లడ్ వాటర్స్ మీద క్యాల్కులేట్ చేసుకొని తీసుకోవడానికి వీలు లేదని చెప్పి మన అబ్జెక్షన్ వాళ్ళకి ఫైల్ చేయడం జరిగింది. నెక్స్ట్ మరి వాట్ ఆర్ ద కన్సర్న్స్ ఆఫ్ తెలంగాణ, మన ఆందోళన చెందడానికి కారణం ఏంటిది అంటే చాలా బేసిక్ భాషలో చెప్పాలంటే వాస్తవంగా కృష్ణా నదిపై కానీ గోదావరి నదిపై కానీ గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం, వైఫల్యం, అసమర్థత, కకృతి వలనే మనం ఈరోజు ప్రమాదకర పరిస్థితులు చేరినాం. ఎట్లా ఉదాహరణకి మరి కృష్ణా నదిపై పాలమూరు రంగారెడ్డి కానీ, కల్వకుర్తి కానీ, నెట్టంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ, భీమా కానీ, ఎస్ఎల్బిసి కానీ, డిండి కానీ ఏ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. అదేవిధంగా గోదావరిపై కూడా మరి సీతారామసాగర్ ప్రాజెక్టు కానీ, సమ్మక్క సారక్క కానీ, ఎప్పుడో మొదలుపెట్టే దేవాదుల కానీ, తుపడియట్టి కానీ ఏ ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయలేదు. అయితే ఇప్పుడు ఏమవుతుంది, అసలు మనం అధికారంలో వచ్చిన తర్వాత సీతారాం సాగర్ కి వాళ్ళు 10,000 కోట్లు ఖర్చు పెట్టినరు, చుక్క నీటి కేటాయింపు లేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో అన్ని శాఖల్లో సమర్థవంతంగా రిప్రజెంట్ చేసి 67 టీఎంసీలు మరి హైడ్రాలజికల్ క్లియరెన్స్ తెప్పించుకుంది మన ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళు పోలవరం బంకచెర్ల ఫ్లడ్ వాటర్స్ మీద కలిస్తే రేపటి రోజు తెలంగాణకి గోదావరి నదీ జలాలపై మన హక్కులు కోల్పోతామనే మన ప్రధాన కన్సర్న్, ఆందోళన. అందుకోసం మనం అబ్జెక్ట్ చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు మేము ఏమేమి స్టెప్స్ తీసుకున్నాం అనే విషయం కూడా మరి మీ అందరికీ మనం చేస్తున్నాం. ఇక్కడున్న గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మొదలుపెట్టి మరి కేంద్ర ప్రభుత్వంలో ఈ రివర్స్ విషయంలో, ఈ నదీ జలాల విషయంలో అన్ని స్టాట్యూటరీ అథారిటీస్ కి, అన్ని ప్రభుత్వ సంస్థలకి పలుమార్లు మరి ముఖ్యమంత్రి గారు మేము మా అబ్జెక్షన్స్, మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సరే, ఇది స్టెప్స్ టేకెన్ బై ద గవర్నమెంట్, ఏ రోజు ఏం చేసినా అన్ని కూడా వివరంగా చెప్పడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వంలో ఈ పోలవరం బంకచెర్ల ప్రాజెక్టుకి నిధులు ఇవ్వాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రికి రిప్రజెంట్ చేస్తే వాళ్ళు సానుకూలంగా స్పందించిన మీడియా రిపోర్ట్స్ మీద కూడా
మేము కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ కూడా రిప్రజెంట్ చేసినాం. ఈ ప్రాజెక్టు తెలంగాణ ఇంట్రెస్ట్ కి వ్యతిరేకం, మీరు ఈ ప్రాజెక్ట్స్ ఫైనాన్స్ చేయొద్దని చెప్పి కూడా మనం అక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ నెక్స్ట్ రేట్ చూపెట్టండి. అయితే 28 మే నాడు నాకు కేంద్ర జలవనరుల మంత్రి రాసిన లేఖలో మీ అన్ని లేఖలు వచ్చినాయి. మీరు చెప్పిన విషయాలు, మీరు మీ ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాలు మేము తప్పనిసరిగా మీరు ఈ పోలవరం బంకచెర్ల ప్రాజెక్టుపై మీ అబ్జెక్షన్స్, మీరు చెప్పే విషయాలన్నీ కూడా రూల్స్, రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్, ట్రిబ్యునల్ అవార్డ్స్, ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్స్ ప్రకారమే పరిశీలిస్తని చెప్పి వాళ్ళు మనకు హామీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్. సరే, అదే విధంగా నేను ముందు చెప్పినట్టుగా ఇది ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ మనం ఇచ్చిన రిప్రజెంటేషన్, మనం ఇచ్చిన విషయాన్ని అర్థం చేసుకొని వాళ్ళు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క పోలవరం బంకచెర్ల ప్రాజెక్టు ప్రపోజల్ తిరిగి ఆంధ్రప్రదేశ్ కి పంపించడం జరిగింది. నెక్స్ట్. ఓకే సార్, ఇవన్నీ మనం ఆల్రెడీ మాట్లాడినాం. నెక్స్ట్. సరే, నెక్స్ట్. సరే మిత్రులారా, మరి మీరందరూ కూడా ఓపికతో ఈ ప్రెజెంటేషన్ మొత్తం విన్నారు. నేను సారాంశం ఒక 2-3 విషయాలు మీకు తెలియజేస్తాను. ఒకటి, కృష్ణా నదీ జలాల విషయంలో కానీ, గోదావరి నదీ జలాల విషయంలో కానీ మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మేమందరం కూడా చాలా సమర్థతతో, చిత్తశుద్ధితో, సిన్సియారిటీతో, కమిట్మెంట్ తో మన వాటర్ రైట్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మన ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ముందుకు పోతున్న విషయం నేను మనం చేస్తున్నాను. మరి ఎక్కడ ఎవరిని అప్రోచ్ కావాలంటే తప్పనిసరిగా మరి అప్రోచ్ అవుతున్నాం. ఏ అంశాలకి కోర్టుకు పోవాలంటే కోర్టుకు పోతున్నాం, కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం, రివర్ మేనేజ్మెంట్ బోర్డు అంటే వాళ్ళ దగ్గర పోయి సమర్థవంతంగా మరి రిప్రజెంట్ చేస్తున్నాము. బీఆర్ఎస్ వాళ్ళ ప్రొపగాండా టోటలీ ఫాల్స్. ఉదాహరణకి కృష్ణా నదీ జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 811 టీఎంసీ కేటాయిస్తే 512 వాళ్ళకి ఇచ్చేసేయండి ఆంధ్రాకి, మనకి 299 సరిపోతేని లిఖిత పూర్వకంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు 10 ఏళ్ల పాటు రాసిచ్చారు. మనం అధికారులు వచ్చిన తర్వాత ఇది ఒప్పుకోము, మాకే ఎక్కువ వాటర్ కావాలి, క్యాచ్మెంట్ ఏరియా, పాపులేషన్, డ్రౌట్ పూర్ ఏరియా అని చెప్పి మాకే 70% వాటర్ కావాలని చెప్పి మనము మరి మన ప్రభుత్వం ట్రిబ్యునల్ పోయి ఆ మ్యాటర్ మళ్ళీ రీఓపెన్ చేసిన రీకన్సిడరేషన్ కోసము. అదేవిధంగా మరి సీఎం గారు నేను మొన్న పోయినప్పుడు సిఆర్ పాటిల్ గారు కలిసినప్పుడు ఈ ట్రిబ్యునల్ అవార్డు కూడా తొందరగా చేయించాలని చెప్పి మరి రిక్వెస్ట్ చేయించడం జరిగింది. అదేవిధంగా గోదావరి నదీ జలాల్లో సీతారామ ప్రాజెక్టు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి గోదావరి నీళ్లతో మరి పూర్తి ఉమ్మడి ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేసే ప్రాజెక్టు 10,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా వాళ్ళకి ఒక్క చుక్క నీటి కేటాయింపు తేలేకపోయినరు. మనం వచ్చిన 1 year లో 67 టీఎంసీలు సీతారాం సాగర్ ప్రాజెక్టుకి నీటి కేటాయింపు మరి కేంద్ర ప్రభుత్వంతో చేయించినము. ఇప్పుడు సమ్మక్క సారక్కకి 44 టీఎంసీలది ప్రతిపాదన చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది. పాలమూరు రంగారెడ్డి మీద వాళ్ళు 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క చుక్క నీరు కూడా అఫీషియల్ గా నీటికి వాటర్ అలొకేషన్ లేదు. మనం వచ్చిన తర్వాతనే వాటర్ అలొకేషన్ సీరియస్ తీసుకుంటున్నాం. ఫస్ట్ ఫేజ్ లో ఇప్పుడు 45 టీఎంసీ కేటాయించే పరిస్థితి ఏర్పడది. మరి ఆ తర్వాత సెకండ్ 45 టీఎంసీ ట్రిబ్యునల్ ద్వారా వచ్చే విధంగా వాదనలు వినిపించిందని చెప్పి నేను మనం చేస్తున్నా. మొత్తానికి సారాంశం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో మూల స్తంభాలు ఎక్కువ మంది ఇక్కడనే ఉన్నారు. మీరందరూ వాళ్ళు చేసే బీఆర్ఎస్ పార్టీ చేసే కాకిగోల దుష్ప్రచారం, గోబెల్స్ ని మించిపోయిన ఫాల్స్ ప్రొపగాండా మరి మనం అది తిప్పికొట్టే విధంగా మనం మాట్లాడాలని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. కృష్ణా నదీ జలాలపై కానీ, గోదావరి నదీ జలాలపై కానీ మన ప్రభుత్వం, మనము
పూర్తి చిత్తశుద్ధితో కమిట్మెంట్ తో ఒక్క చుక్క నీటిపై కూడా మనం కాంప్రమైజ్ కావడం లేదు. ఆన్ ది అదర్ హ్యాండ్ మనం గతానికంటే బెటర్ వాటర్ అలొకేషన్ కోసం కూడా ఫైట్ చేస్తున్న విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తూ, మరి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు వాళ్ళ రిమార్క్స్ ఇచ్చిన తర్వాత ఏమైనా క్వశ్చన్స్ ఇస్తే విల్ టేక్ అప్ ద క్వశ్చన్స్. డిప్యూటీ సీఎం గారు. గోదావరి నదీ జలాల వినియోగము ప్రాజెక్టుల యొక్క అనుమతులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక సంపూర్ణమైన ముఖ చిత్రం గోదావరి జలాలకు సంబంధించిన సమాచారాన్ని అంతా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ వివరించడం జరిగింది. ఇక్కడ ప్రొఫెసర్ కోదండరామ్ గారి నుంచి మొదలు పెడితే కడియం శ్రీహరి గారి వరకు తెలంగాణ ఉద్యమం సమయంలో నీళ్ల మీదనే మన ప్రధానమైన చర్చ జరిగింది. నీళ్లకు నాగరికతకు ఎంత దగ్గర సంబంధం ఉంటుందో నీళ్లకు తెలంగాణ ప్రజలకు అంతకంటే దగ్గరగా వాటితో అనుబంధం ఉన్నది. ఈ నీళ్లలో జరిగిన అన్యాయమే ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి పునాది పడ్డది. తెలంగాణలో ఉన్న ఎవరైనా ఏ విషయంలో అయినా ప్రధానంగా ఈరోజు ఈ సమావేశ స్థలిలో ఉన్నవాళ్ళు మిగతా విషయాలలో ఏకాభిప్రాయం ఉన్నా లేకపోయినా భిన్నాభిప్రాయాలు ఉన్నా నీళ్ల విషయంలో మనందరికీ ఏకాభిప్రాయం ఉన్నది. తెలంగాణ రైతులు తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాపాడాలి. దానికి సంబంధించి తెలంగాణ ప్రజల యొక్క నీటి హక్కులను కాపాడాలంటే ఒకటి సాంకేతికంగా, రెండు రాజకీయపరమైన విధానము, మూడు న్యాయపరమైన విధానం. సమయం సందర్భాన్ని బట్టి వ్యూహాత్మకంగా వ్యవహరించి తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాపాడాలనేది ఈ సమావేశంలో ఉన్న అందరి ఆలోచన, ముఖ్య ఉద్దేశం. కానీ గత ప్రభుత్వం దాదాపుగా 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 5 సంవత్సరాలు కేసీఆర్ గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా, అంతకంటే ముందు 5 సంవత్సరాలు హరీష్ రావు గారు సాగునీటి పారుదల మంత్రిగా శాఖలు నిర్వహించారు. అంటే 9.5 సంవత్సరాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారే ఈ శాఖలు నిర్వహించడం జరిగింది. చాలామంది ఆ పార్టీలో ప్రభుత్వంలో అనుభవజ్ఞులు ఉన్న ఈ శాఖ మాత్రం వారి దగ్గరనే ఉంది. వారు తెలంగాణ ప్రజల హక్కులను కాపాడతారు. తెలంగాణ ప్రజల యొక్క నీళ్లను వాళ్ళు మన ప్రాంతంలో ఉండే భూములకు తరలిస్తారనేదే వాళ్ళని నమ్మిన వాళ్ళందరి యొక్క విశ్వాసం. ఆ విశ్వాసాన్ని వమ్ము చేస్తూ నిర్లక్ష్యమో లేకపోతే అహంకారమో తెలియదు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు ఒక గుదిబండగా మరణశాసంగా తయారైనవి. ఈ ప్రాంతానికి ప్రధానంగా 2 నదులు, ఒకటి కృష్ణా నది, 2 గోదావరి నది. ఒక 2 నిమిషాలు కృష్ణా నది గురించి మనము చర్చించుకోవాల్సి వస్తే, కృష్ణా నది మహారాష్ట్రలో పుట్టి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీలు నికర జలాలు. నీళ్లను 3 రకాలుగా మనం చర్చించుకుంటాం: నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు. నికర జలాలు అంటే గ్యారెంటీగా నీళ్లు వస్తాయనేది. మిగులు జలాలు అంటే అప్పుడప్పుడు కొంచెం అధికంగా సీజన్లో వానలు ఎక్కువ పడితే మిగులు జలాలు. వరద జలాలు అంటే అనుకోకుండా తుఫాన్లు వచ్చో లేకపోతే ఏదైనా కారణాల చేత విపరీతమైన నీళ్ళు వచ్చినప్పుడు వచ్చేటి వరద జలాలు. నీళ్ళని 3 రకాలుగా విభజించినప్పుడు నికర జలాల మీద స్పష్టమైన కేటాయింపులు జరిగినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 500, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
811 టీఎంసీల కేటాయింపులు జరిగితే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 3 రాష్ట్రాలు కాస్త 4 అయినాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 4వ రాష్ట్రంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం అవతరించింది. మరి ఆనాడు విభజన సందర్భంగా ఈ నీళ్ల కేటాయింపులు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వివాదాలు వస్తాయనే ఆనాడు ముందస్తు ఆలోచనతోని మన్మోహన్ సింగ్ గారు అందరి సూచనలు తీసుకొని నదీ పరివాహక నిర్వహణ కమిటీలను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ 2 రాష్ట్రాల యొక్క నీటి కేటాయింపుల నుంచి నీళ్ల వినియోగం వరకు వివాదాల పరిష్కారం కోసము ఒక రివర్ మేనేజ్మెంట్ బోర్డును అపాయింట్ చేసింది. ఏ రాష్ట్రానికైనా సమస్య ఉంటే ఆ రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి వెళ్ళి విన్నవించుకుంటే వాళ్ళ ఎదురుగున్న రాష్ట్రాన్ని వివరణ అడిగి ఆ అనుమానాలను నివృత్తి చేయడము, లేకపోతే దానికి సంబంధించిన ఆదేశాలు ఇవ్వడానికి ప్రాజెక్టుల నిర్వహణతో పాటు కొత్తగా ప్రాజెక్టులు నిర్మించుకోవాలంటే కూడా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి తీసుకోవాలని ఆ రోజు ఆదేశాలు ఇచ్చింది. దాంట్లో భాగంగా కృష్ణానదిలో ఉండే ప్రాజెక్టుల ప్రాతిపదికన నీటి విషయాలు చర్చకు వచ్చినప్పుడు 2015లో హరీష్ రావు గారు ఆనాటి ప్రభుత్వం అందరూ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన మరి 811 టీఎంసీలను ఏ విధంగా మనం వాడుకోవాలి ఏంది అని చర్చ వచ్చినప్పుడు హరీష్ రావు గారు ఈ ప్రభుత్వానికి ఆ రోజు విద్యాసాగర్ రావు గారు కూడా సభ్యులు, వారు సాగునీటి ప్రాజెక్టులకు సలహాదారులుగా ఉండే, వీళ్ళందరూ వెళ్ళి ఆ రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ మీటింగ్లో ఒక సంతకం పెట్టుకున్నారు. ఇది 18-19 జూన్ 2015 నాడు. ఏమని 811 టీఎంసీలలో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు, 299 టీఎంసీలు మేము తెలంగాణ వాడుకుంటాం, మాకు సరిపోతుందని చెప్పి మొట్టమొదటిసారి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న తెలంగాణ రైతాంగం పాలిట ఒక మరణ శాసనాన్ని ఆనాటి ప్రభుత్వం మొట్టమొదట సంతకం పెట్టి వచ్చి ఒప్పందాలు చేసుకొని వచ్చి, ఆ ఒప్పందం వచ్చినప్పుడు కూడా మేము అందరం అభ్యంతరం పెట్టినాం. కృష్ణానది పరివాహక ప్రాంతం 88%, 68% తెలంగాణ ప్రాంతంలో ఉంది, 32% ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నది. కాబట్టి పరివాహక ప్రాంతం ప్రకారం అంతర్జాతీయ జల విధానంలో పరివాహక ప్రాంతానికే ఎంత పరివాహక ప్రాంతం ఉంటే నీటి కేటాయింపులు అన్ని జరగాలి. 68% తెలంగాణ ప్రాంతంలో పరివాహక ప్రాంతం ఉన్నది కాబట్టి దాదాపుగా 555 టీఎంసీలు తెలంగాణకు వస్తాయి, మిగిలిన వాటిని మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని ఒక చర్చ తీసుకొచ్చి దాని ప్రకారం దీన్ని ఫైనల్ చేయాలని రివర్ మేనేజ్మెంట్ బోర్డు కృష్ణా ట్రిబ్యునల్ ముందు కూడా మనం ఆర్గ్యుమెంట్స్ వినిపించడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసినాం. అయినా చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు 2015లో సంతకం పెట్టిందే కాకుండా 2020లో కూడా మళ్ళీ ఇన్ని వివాదాలు జరిగినా మళ్ళీ రీకన్ఫర్మేషన్ చేశారు మీటింగ్కి వెళ్ళి. ఏమని మాకు 299 టీఎంసీలు చాలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోమని. దాదాపుగా 9.5 సంవత్సరాల మనకు కేటాయించిన 299 టీఎంసీలు కూడా ఏ రోజు తెలంగాణ వాడుకోలేదు. హైయెస్ట్ తెలంగాణ వాడుకున్నది ఎంత అంటే 220 టీఎంసీలు మాత్రమే, అది కూడా ఎప్పుడో ఒకసారి వాడుకున్నారు. ఈ 9.5 సంవత్సరాలలో ప్రధానమైన ప్రాజెక్టులు కృష్ణానది మీద నిర్మించిన కల్వకుర్తి నీటి కేటాయింపుల విషయంలో కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కేటాయింపుల విషయంలో కానీ, నిర్మాణంలో ఉన్న ఎస్ఎల్బిసి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కావచ్చు, సీతారామసాగర్ కావచ్చు, ఇట్లా మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం వరకు కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులకు అనుమతులు తీసుకురావాలి, నిర్మాణాలను పూర్తి చేయలేదు. దీనివల్ల మనం ఏవైతే కేటాయింపులు జరిగిన 299 టీఎంసీలు కూడా మనం వాడుకునే పరిస్థితి లేకుండా తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరిగింది. నిజంగానే ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తే మన ప్రాజెక్టులు పూర్తి అయినప్పుడు ఆ 299 వాడుకోవడమే కాదు, మనకు 555లో మన హక్కు ఏ విధంగా ఉందో కొట్లాడి మనం అది సాధించుకోవడానికి అవకాశం ఉండే. ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల లేకపోతే కల్వకుర్తికి నీటి కేటాయింపులు వచ్చినప్పుడల్లా వాళ్ళు అభ్యంతరాలు పెట్టేవాళ్ళు. మాకు కృష్ణా డెల్టా ప్రాంతంలో ఆయకట్టు స్థిరీకరించబడ్డది, మా ప్రాంతానికి మొత్తం మా స్థిరీకరించిన ఆయకట్టుకు నీళ్లు వాడుకున్నాకనే మిగులుతూనే తెలంగాణ తీసుకోవాలని ఒక వాదన తీసుకొచ్చి ఏ రోజు కూడా మన కేటాయింపుల విషయంలో
స్పష్టమైన ఆదేశాలు తీసుకోవడానికి అభ్యంతరం పెడితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే మన సమస్యకు పరిష్కారం దొరికి ఉండేది. కానీ ఏ రోజు కూడా చంద్రశేఖరరావు గారు ఆ దిశగా పనులు పూర్తి చేయలేదు. 9.5 సంవత్సరాలైనా ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు అక్కడనే ఉన్నాయి. ఇప్పుడు అవే వారసత్వం మనకు వచ్చింది. ఇప్పుడు మనము నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం ప్రాజెక్టులను ఏ విధంగా పూర్తి చేయాలో, దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా నీటి కేటాయింపులను సాధించుకోవాలని. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన, దీనికి శాశ్వతమైన ఒక విధానాన్ని ఇవ్వడం ద్వారా ఈ సమస్యను పరిష్కరిద్దామని 10 సంవత్సరాలు 11 సంవత్సరాలుగా కూడా మోడీ గారి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టలేదు. ఈ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి టెక్నికల్ కమిటీ, అంటే ఈ ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక అంశాలు చర్చించడానికి టెక్నికల్ ఆఫీసర్స్ కమిటీ, దీనిపైన చర్చించడానికి ఆఫీసర్స్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అంటే ఐఏఎస్లతోని, ఆ పైన సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడుకోవడానికి ఒక మినిస్టర్ లెవెల్స్ కమిటీ, ఆ పైన అపెక్స్ కౌన్సిల్ చైర్పర్సన్ వచ్చేసి జలశక్తి మినిస్టర్, మెంబర్స్గా 2 చీఫ్ మినిస్టర్స్ ఆర్ మెంబర్స్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఒకవేళ ఇక్కడ పరిష్కారం కానప్పుడు 2015లో ఉమాభారతి గారి నేతృత్వంలో జరిగినప్పుడైనా, తర్వాత ఫడ్నవీస్ గారు అయినప్పుడు ఆన్లైన్లో చంద్రశేఖరరావు గారు పోయి మాట్లాడినప్పుడైనా, కృష్ణానదిలో మన వాటాలు, మన ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులకు వారు ఎప్పుడూ వాదించలేదు. వారు ఏ రోజు కూడా సాధించాలన్న చిత్తశుద్ధితో కూడా వారు ముందుకు పోలేదు. దాంతోనే ఆ సమస్య అట్లనే ఉండిపోయింది. ఇప్పుడు అది జటిలంగా మారింది. సరే, కృష్ణానదిలో ఆ విధంగా మనకు సమస్యలు ఉంటే మన అసలైన హక్కును కూడా సంతకాలు పెట్టి దారదత్తం చేసి వచ్చి కృష్ణాను శాశ్వతంగా కృష్ణా పరివాహక ప్రాంతంలో రైతుల పాలిట ఒక మరణ శాసనాన్ని రాసిన వీళ్ళంతా, హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు. ఇక గోదావరికి వచ్చినప్పుడు, ఇప్పుడు గోదావరి మీద చర్చ జరుగుతుంది. సేమ్ గోదావరి నది కూడా మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చివరి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. గోదావరి నది మీద కూడా నిర్మాణం చేస్తున్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, ఈరోజు గోదావరిలో నీటి లభ్యత 1486 టీఎంసీలను గుర్తిస్తే 968 టీఎంసీలు తెలంగాణకు, 518 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్. కానీ 2 రాష్ట్రాలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ఈ కేటాయింపులను అధికారికంగా ఒక కేటాయింపులకు తీసుకొచ్చింది. ఆ 968 టీఎంసీల మీద గోదావరి ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు మనం నిర్మించుకోవాలనే ఆలోచనతోని, అది శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా గోదావరి పరివాహక ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు 2007-8లో పెద్ద ప్రాజెక్టు, ప్రధానమైన ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్లను ప్రారంభించారు. ఆ రోజు దాదాపుగా 16 లక్షల ఎకరాలకు 160 టీఎంసీలను వాడుకోవాలి, 38,000 కోట్లతోనే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఆ రోజు పనులు మొదలుపెట్టి 2014 వచ్చేటప్పటికి దాదాపు ఒక 10,000 కోట్ల రూపాయల పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించుకోవాల్సిన బ్యారేజీలను, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా తెచ్చుకోవాల్సిన నీళ్లను అన్నిటిని కూడా ప్రాజెక్టు రూపురేఖలు మార్చి ఊరు మార్చిండు, పేరు మార్చిండు, అంచనాలు మార్చిండు. 38,000 కోట్ల రూపాయలు నా అంచనా 150,000 కోట్లయింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న ప్రాజెక్టు కాస్త కాళేశ్వరం అయిపోయింది. తుమ్మిడేటి దగ్గర పనులు మొదలు పెట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిల ఈ ప్రాంతాలకు తరలిపోయింది. అంటే తన ధనదాహాన్ని తీర్చుకోవడానికి వ్యూహాత్మకంగా ఊరు మార్చిండు, పేరు మార్చిండు, అంచనాలు మార్చిండు. ఇప్పటికీ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు. 1,00,000 కోట్లు, 94,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇచ్చారు. 1,02,000 కోట్ల రూపాయలు బిల్లులైనవి. దీని అంచనా 150,000 కోట్లకు పోయింది. ఇంకా ప్రాజెక్టులో టెండర్లు పిలవాల్సినవి, ఇంకా పూర్తి చేయాల్సిన పనులు ఇంకొక 50,000 కోట్లకు మినిమం ఉంటాయి. అంటే దానికి ఒక ప్రాపర్ షేప్ ఆ ప్రాజెక్టు రావాలి అని అంటే కనీసంగా ఇంకొక 50,000 కోట్ల పనులను మళ్ళీ పిలిచాలి. 38,000 కోట్లతోని కావాల్సిన కాళేశ్వరాన్ని ఇప్పటికి ఉన్న దాని ప్రకారం 150,000 కోట్లు అయింది. మిగతా పనులు కూడా ఇందులో కలుపుకుంటే 2 లక్షల కోట్ల రూపాయలు అవుతాయి. ఇందులో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు.
1,00,000 కోట్ల రూపాయలు ఖర్చయిన ప్రాజెక్టుకు వారు ఇచ్చిన నీళ్ళు ఎన్ని అంటే 50,000 ఎకరాలకు హయ్యెస్ట్. ఇప్పటి వరకు ఆయన ఎత్తిపోసింది మొత్తము 168 టీఎంసీలు అయితే వర్షాలు వరదలు వస్తే 118 ఎత్తి మేడిగడ్డ నుంచి ఎత్తి అన్నారంలో పోసిండు, అన్నారం నుంచి ఎత్తి సుందిళ్ళలో పోసిండు, సుందిళ్ళ నుంచి ఎత్తి మిడ్మానేరులో పోసిండు. ఈ నీళ్లు పైకి వచ్చే లోపల పైన వర్షం వచ్చింది, అవి నిండా ఎక్కువైపోయి దాన్ని ఆపలేక గేటు తెరిచి మళ్ళీ అన్ని కలిపి సముద్రంలోకి వదిలేరు. 7,000 కోట్లు ఎల్లంపల్లి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఆ గేట్లు ఎత్తితే ఈయన మొత్తం మేడిగడ్డ అన్నారం సుందిల నుంచి ఎత్తెత్తి శ్రీపాద ఎల్లంపల్లిలో పోసిన నీళ్లు పైన వర్షం వచ్చి వరద రాగానే దాంట్లో నిలపలేక గేట్లు ఎత్తితే మళ్ళీ మొత్తం 118 టీఎంసీలు సముద్రంలోకి కలిసింది. కానీ ఈ లోపల ప్రభుత్వానికి పడ్డ భారం ఎంత విద్యుత్ మీద అంటే 7,000 కోట్ల రూపాయలు. 1,00,000 కోట్ల ఖర్చు, 7,000 కోట్ల కరెంటు బిల్లులు కడితే ఇచ్చిన ఎన్ని ఎకరాలకు అంటే 50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు. ఇది చంద్రశేఖరరావు గారు 9.5 సంవత్సరాలలో గోదావరి బేసిన్ మీద సాధించిన ఘన విజయం. ఇక కట్టింది కూలింది నేను చెప్పాల్సిన పర్లేదు, నాకంటే మీకు అందరికీ పూర్తిగా అవగాహన ఉంది మేడిగడ్డ ఏమైంది వీటి. ఈరోజు ఈ ప్రాజెక్టును మనం సరైన విధంగా ముందుకు వెళ్ళాలి, దీన్ని ఏదో రకంగా దీన్ని ఉపయోగపడేటట్టు చేయాలనే ప్రయత్నం చేస్తే మన దగ్గర ఈరోజు నిధుల సమస్య, నీటి కేటాయింపుల సమస్య. ఇప్పుడు ఈ నేపథ్యంలో చంద్రశేఖరరావు గారు కానీ టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం వచ్చింది. గోదావరిలో ఉన్న నీళ్లను బంకచెర్ల అంటే దాదాపుగా కృష్ణా బేసిన్ పైన పెన్నా బేసిన్, రాయలసీమల అవతల ప్రకాశం, నెల్లూరు అక్కడి వరకు తీసుకెళ్తున్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఇచ్చిన అలుసు. ఇది స్థూలంగా వాళ్ళు చేస్తున్న ఆరోపణ. ఈ నేపథ్యంలో మిమ్మల్ని అందరినీ మనందరం ఇక్కడ కూర్చొని జరిగిన నేపథ్యాన్ని వివరించుకుంటూ ఏ విధంగా వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, ఈ అబద్ధాలతోని 2023లో అధికారం కోల్పోయినారు, 2024లో డిపాజిట్లు కోల్పోయినారు, 2025 ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థులు దొరకలేదు. ఇది ఆ పార్టీ రాజకీయ పరిస్థితి. ఒకరోజు అధికారం పోయింది, రెండోసారి డిపాజిట్లు పోయినాయి, మూడోసారి అభ్యర్థులు దొరకలేదు. ఇప్పుడు ఆ పార్టీ నందుల పునరుజ్జీవనం కాదు, రిజర్వేషన్ ఆఫ్ రివర్స్ కాదు, రిజర్వేషన్ ఆఫ్ టిఆర్ఎస్ పార్టీ కోసం ఈరోజు తాపత్రయపడుతున్నారు. ఇది నర్దుల పునరుజ్జీవనం కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. ఆ పార్టీని పునరుజ్జీవింపజేసుకోవడానికి నీళ్ల సెంటిమెంట్ను వాడుకోవాలి. ఈ నీళ్ల సెంటిమెంటే తిరిగి మళ్ళీ పార్టీని బతికిస్తుంది. దానికి భూతంగా ఆ పక్క రాష్ట్రంలోనే ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒక భూతంగా చిత్రీకరించాలని కుట్రలు ఈరోజు క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని ఒక ఆలోచన చేస్తున్నాడు. ఈ క్షుద్ర పూజలు చేసే ఫామ్ హౌస్ నాయకుడికి ఈరోజు ఇదొక్కటే జీవనాధారం అని ఆలోచన చేసి మనల్ని బదనాం చేయాలనుకుంటుండు. అందుకోసం వాస్తవాలను వివరించడమే కాకుండా ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా వరకు మా ఆఫీసర్లు అంతా చెప్పారు, ఈ గోదావరి రివర్ మేనేజ్మెంట్, గోదావరి వరద జలాలు పోలవరం తర్వాత సముద్రంలో కలిసే నీళ్లు వరద జలాలు అనేది ఒక లెక్క తేల్చిండ్రు. వారే 2016 ఉమాభారతి గారి నేతృత్వంలో జరిగిన మీటింగ్లో స్పష్టంగా చంద్రశేఖరరావు గారే ఏ విధంగా ఆ రోజు సెప్టెంబర్ 21, 2016 ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఉమాభారతి గారి అధ్యక్షతనే చంద్రబాబు నాయుడు గారు మన చంద్రశేఖరరావు గారు కలిసినప్పుడు వారే స్పష్టంగా చంద్రశేఖరరావు గారి ప్రపోజల్ మూవ్ చేసిండు, చంద్రబాబు నాయుడు మూవ్ చేయలే. పోను చంద్రబాబు నాయుడు మూవ్ చేసిండు, తెలంగాణకు అన్యాయం చేస్తుండు, ఇంత అన్యాయం ఉంటుందా అని మనం అనడానికి కూడా లేదు. స్పష్టంగా ఈ 8 పేజీల మీటింగ్ మినిట్స్ ఇది ఇక్కడ ఉన్న కాగితం తర్వాత సీఎంఓ నుంచి మీకు అందరికి ఇస్తారు. 8 పేజీలలో ఏం జరిగింది, ఏం చర్చ, దాంట్లో 6వ పేజీలో సెకండ్ పారాగ్రాఫ్లో స్పష్టంగా more than 1,000 TMC of water is required and Krishna basin ki. On the other hand, more than 3,000 TMC is going waste into sea every year in Godavari river. Hence, he emphasized that as water is available, it has to be decided how best it can be utilized properly.
he stressed the need for developing understanding between the two states by sitting together and amicably settling the issue. అసలు 968 టీఎంసీలు మనకు 518 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు కేటాయింపుల ప్రకారము ప్రాజెక్టులు కట్టుకొని ఇవి వినియోగించుకున్న తర్వాత మిగులు జలాలు ఎన్ని ఉన్నాయి, వరద జలాలు ఎన్ని ఉన్నాయని అప్పుడు లెక్క తెలుస్తుంది. పైనున్న ప్రాజెక్టులు మనం 700-800 టీఎంసీలకు కూడా ప్రాజెక్టులు కట్టుకోలే. మనకు సమ్మక్క సార్లకు నీటి కేటాయింపులు రాలే, సీతారామకు నీటి కేటాయింపులు రాలే. నువ్వు తుమ్మిడేటి దగ్గర ప్రారంభిస్తాన్న ప్రాజెక్టు ఇంకా లెక్కలలో అట్లనే ఉంది. ఈరోజు శ్రీరామ్ సాగరు కట్టిన దానికి మొత్తం స్టిల్తో నిండిపోయి దాదాపుగా 40-50 టీఎంసీలు దాని రిజర్వాయర్స్ కెపాసిటీసే తగ్గిపోయినాయి. మరి గోదావరి బేసిన్ మీద 968 టీఎంసీల నికర జలాలు కేటాయింపున తెలంగాణ రాష్ట్రం ఆ 968 టీఎంసీల ప్రాజెక్టులు కట్టుకొని వినియోగించుకున్న తర్వాత వాటి వాడకం అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా 518 కట్టుకుంటే ఇంకా మిగిలితే మిగులు జలాలు, ఆ పైన వచ్చేటివి వరద జలాలు. మరి చంద్రశేఖరరావు గారికి ఏ దేవుడు చెప్పిండో 3000 టీఎంసీలు ప్రతి సంవత్సరం వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయని లేని ఏగు పెట్టి రాచపుండును పెట్టిందే చంద్రశేఖరరావు. ఈ రాచపుండు బేసిస్ మీద ఈ బేసిన్లో చంద్రబాబు నాయుడు గారు 2016లోనే జీఓఆర్ నెంబర్ 262 క్లియర్గా ఆయన ఏమి ఇచ్చిండు, వ్యాప్కోస్కి సర్వే కోసము ప్రిపరేషన్ ఆఫ్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రొవైడింగ్ వాటర్ సప్లై ఫర్ డ్రింకింగ్, ఇండస్ట్రియల్ అండ్ ఇరిగేషన్ నీడ్స్ ఆఫ్ రాయలసీమ, ప్రకాశం అండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ బై డైవర్టింగ్ ఫ్లడ్ వాటర్స్ ఫ్రమ్ గోదావరి రివర్ టు పెన్నా రివర్. 2016 నాడే చంద్రశేఖరరావు గారు ఏ రోజైతే ఉమాభారతి గారి దగ్గరికి వెళ్ళి 3000 టీఎంసీలు ఉన్నాయని ఈ రాచపుండును మనకు అంటించిండో తెలంగాణకు, అప్పుడే చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా దీని సర్వే కోసం ఇమ్మీడియట్గా 5 కోట్ల రూపాయల సర్వే కోసం ఇచ్చి వ్యాప్కోస్కి ఆ రోజు జీవో ఇచ్చి చేసిండు. దాని తర్వాత ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ దట్ ఇంకా అవతల నుంచి కూడా తీసుకెళ్లడానికి మళ్ళీ జీఓఆర్ నెంబర్ 230 29/3/2018 ఇంకొక జీవో ఇచ్చింది దీని కొనసాగింపుగా. ఈ రెండింటి నేపథ్యంలో ఫేజ్ 1 కింద దాదాపుగా 200 పేజీల రిపోర్టు వ్యాప్కోస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి 2018లోనే సబ్మిట్ చేశారు. దాంట్లో 4 రకాల ప్రతిపాదనలు. పెన్నాకు గోదావరి జలధార 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 4 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఆప్షన్ 4 ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. దీని ప్రకారం 400 టీఎంసీలు తీసుకొచ్చి ఈ రోజు మనం 200 టీఎంసీ గురించి మాట్లాడుతున్నాం. యాక్చువల్గా దిస్ ప్రాజెక్ట్ ఈస్ డిజైన్ ఫర్ 400 టీఎంసీ, నాట్ ఫర్ 200. టెంపరీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా 200 టీఎంసీకి చూపిస్తున్నారు, కానీ వాళ్ళు సివిల్ వర్క్లు మొత్తము ఇప్పుడు పంపించిన పిఎఫ్ఆర్ ఏదైతే ఉందో ఫీజిబిలిటీ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిండ్రో అందులో 300 టీఎంసీకి ఆల్రెడీ డిజైన్ చేశారు. పంపులు మాత్రమే ఫిట్ చేస్తున్నారు. ఇంకొక 100 టీఎంసీకి 200 టీఎంసీలకు పంపులు ఫిట్ చేస్తారు. 300 టీఎంసీకి మొత్తం ప్రాజెక్టులు కడుతున్నారు. కెనాల్స్ కానీ పంపులు ఫిట్ చేసుకోవడానికి అవసరమైన కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఇవన్నీ. సో 400 టీఎంసీని ఏ విధంగా అప్ టు ప్రకాశం నెల్లూరుకి తీసుకెళ్లాలనో 2016 నాడే చంద్రశేఖరరావు గారు చెప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఇదే అదనుగా తీసుకొని పనులు మొదలుపెట్టుడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మొదటిసారి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇన్ని పేజీల రిపోర్టు వ్యాప్కోసు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇచ్చింది. ఏ ఒక్క రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 16 నుంచి 19 వరకు ఏ ఒక్క రోజు ఇది చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించలేదు చంద్రశేఖరరావు గారు. ఇది వదిలేసి 2019లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఇప్పుడు అన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చూపించారు. ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కూలంకషంగా డీటెయిల్డ్ ప్రాజెక్ట్తోనే ఇదే ప్రగతి భవన్లు ఇక్కడనే మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు చెప్తారు, ఇదే ప్లేస్లో జగన్మోహన్ రెడ్డిని పిలిచి మంచి భోజనం పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఏ విధంగా గోదావరి జలాలను పెన్నా పరివాహక ప్రాంతానికి బంకచెర్ల వరకు తరలించుకెళ్లాలను చంద్రశేఖరరావు గారే వాళ్ళకి మొత్తం నేర్పిండు. ఈరోజు ఆయన 80,000 పుస్తకాలు చదివిన తెలివితేటలు విశ్వాసం ఏదైనా ఉంటే తెలంగాణ ప్రజల పట్ల చూపించాలి. వారు చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చినా గోదావరి జలాలే తీసుకుపోతామన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చినా గోదావరి జలాలే తీసుకుపోతామన్నారు. చంద్రశేఖరరావు గారు నగరి రోజా గారింటికి వెళ్ళినా కూడా గోదావరి జలాలని మీకు ఇచ్చి రాయలసీమను రతనాల సీమ చేస్తా అన్నాడు.
అంటే మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అనే విధానము స్పష్టంగా ఇక్కడ ఉంది. ఈ నేపథ్యంలో రెండోసారి ముఖ్యమంత్రికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు పాత ఫైల్స్ అన్నిటికీ దుమ్ము దులిపి ఇప్పుడు ఆ పనులను ముందుకు తీసుకెళ్లడానికి మొదలుపెట్టిండ్రు. మేము స్పష్టంగా చెప్పినాం, కృష్ణానదిలో మా ప్రాజెక్టులు అన్ని నీటి కేటాయింపులు, గోదావరి ప్రాజెక్టులో మా ప్రాజెక్టుల నీటి కేటాయింపులు అన్నీ వివాదాలు పరిష్కారం అయితే తప్ప మిగులు జలాలు అనేది లెక్క తేలదు. కాబట్టి గోదావరి బేసిన్లో మా పెండింగ్ ప్రాజెక్టులు ప్లస్ 968 టీఎంసీ వాటర్ ప్రాజెక్టులు మేము మొత్తం కట్టుకున్న తర్వాత మిగులు జలాల పైన వరద జలాలు ఉంటే అవి ఎన్ని మిగిలినాయి, దాంట్లో మాకెంత వస్తుంది మీకెంత వస్తుంది, మళ్ళా మిగులు జలాల మనకు వాటా ఉన్నది, వరద జలాలలో కూడా మనకు వాటా ఉన్నది. నికర జలాలలో ఏ విధంగా అయితే ప్రపోర్షనేట్గా 968 టీఎంసీ మనకు 518 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో, అదేవిధంగా గోదావరిలో ఉండే మిగులు జలాలు కావచ్చు, గోదావరిలో ఉండే వరద జలాలు కావచ్చు, ప్రపోర్షనేట్గా తెలంగాణకు కూడా ఒక రైట్ వస్తుంది. ఇవన్నీ చర్చించుకోవాలంటే ఆఫీసర్స్ లెవెల్లో ఫస్ట్ డిస్కషన్ జరగాలి, ఆ తర్వాత అక్కడ ఇది కాకపోతే మన మంత్రుల కమిటీలో జరగాలి, అక్కడ కూడా పరిష్కారం కాకపోతే అపెక్స్ కౌన్సిల్లో కూర్చొని మాట్లాడుకోవాలి. అప్పుడు మాత్రమే నికర జలాల లెక్కలు తేలిన తర్వాత మిగులు వరద జలాల మీద చర్చ జరుగుతుంది. మిగులు వరద జలాలలో తెలంగాణకి ఎంత వస్తుందో కూడా లెక్క రాసుకోవాలంటున్నాం మేము. ఇప్పుడు సింపుల్గా సముద్రంలోకి వెళ్తూనే మేము తీసుకెళ్తున్నాం. చంద్రశేఖరరావు గారు 2016 నుంచి 2023 వరకు మాకు సంపూర్ణంగా సహకరించిండు. మా ఎడారిగా మారిన రాయలసీమను రతనాల సీమ చేస్తా అన్నాడు. కేవలము రాగి సంకటి రొయ్యల పులుసుకే మాకు ఇంత అవకాశం ఇచ్చిండు చంద్రశేఖరరావు గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎందుకు అడ్డం పడుతున్నారు అని ఇప్పుడు వాళ్ళ బాధ. ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి రొయ్యల పులుసు కానీ రాగి సంకటితో పనిలేదు. తెలంగాణ ప్రజల యొక్క హక్కులతోనే మాకు సంబంధం. వ్యక్తులు ఎవరికైనా పరిచయం ఉండవచ్చు. వ్యక్తులు పరిచయం ఉన్నంత మాత్రాన రాష్ట్ర రైతాంగం యొక్క హక్కులను తాకట్టు పెడతామా? ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే తాపత్రయం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. ఆ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది. మేము అహంకారంతోనో నిర్లక్ష్యంతోనో గొప్పల కోసం వ్యవహరించదలుచుకోలేదు. మేము సాంకేతికంగా అంశాలను ప్రభుత్వాల ముందు, రాజకీయపరమైన విధానంతో ప్రజల ముందుకు, న్యాయపరమైన విధానాలతోని ఎక్కడ కొట్లాడాలనో అక్కడ కొట్లాడతాము. అందుకే ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తున్నా. పైనున్న ప్రాంతం మాది, మీరు వదిలితేనే కదా మాకు వస్తుంది అని అంటారు. బాగానే ఉంది, నదీ పరివాహక విధానం కరెక్టే. కానీ కిందున్న ప్రాంతం పైనున్న రాష్ట్రం యొక్క నికర జలాల ప్రాజెక్టులకు కూడా ఎందుకు అభ్యంతరాలు పెడుతున్నారు? మీరు మొట్టమొదట బ్లాంకెట్గా మాకున్న మా హక్కులు కృష్ణానది జలాలు, పట్టిసీమ జలాలు గోదావరి నుంచి మీరు తాత్కాలికంగా కృష్ణా బేసిన్, కృష్ణా డెల్టాకి తీసుకెళ్ళారు 90 టీఎంసీలు. ఆ 90 టీఎంసీల నీళ్ళలో 45 టీఎంసీలు మాకు కృష్ణా బేసిన్లో అదనంగా రావాలి. ఆ 45 టీఎంసీలు ఇస్తే అదేవిధంగా మేము ఒక 90 టీఎంసీలు మేము మైనర్ ఇరిగేషన్లో వాడుకుంటున్నాం. అవి ఆ మైనర్ ఇరిగేషన్ వాటిని మేము మేజర్ ఇరిగేషన్లో కన్వర్ట్ చేసుకుంటూ ఒక 45 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేటాయింపులు ఇవ్వండి అని మేము తిరుగుతా ఉన్నాం. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 18 నెలల నుంచి మా కృష్ణా బేసిన్లో ఉండే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు, మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు నీటి కేటాయింపులకు మీరు కేంద్ర ప్రభుత్వానికి నిరభ్యంతర పత్రం ఇస్తే మాకు కేటాయింపులు వస్తే మేము ఆ ప్రాజెక్టులకు లోన్లు తెచ్చుకుంటాం, నిధులు తెచ్చుకుంటాం, మేము ప్రాజెక్టులు కట్టుకుంటాం. దాంతో మా పని సులువవుతుంది. మీరు వాటికి వచ్చినప్పుడు కృష్ణా బేసిన్లో ఉండే ప్రాజెక్టులకు అభ్యంతరాలు పెడుతున్నారు, గోదావరి బేసిన్లో ఉండే ప్రాజెక్టులకు అభ్యంతరాలు పెడుతున్నారు. నికర జలాల కేటాయింపులు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి మీరు అభ్యంతరాలు పెట్టుకుంటూ వరద జలాల కోసం, మూడో పంట కోసం మీరు తాపత్రయపడుతున్నారు. మొదటి పంటకే మాకు లేవు, మా తాగునీళ్ళకే మాకు సమస్య ఉన్నది. మీరు కూడా ముందుకు వచ్చి సహకరించాలి కదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. ఈ సమస్యలు ఒకవైపున పరిష్కారం కావు, ఒకవైపు నిర్ణయాలతో ఇది ముందుకు పోదు. ఇరువైపులో చర్చించుకోవాలి. చర్చల ద్వారానే పరిష్కారం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం పెద్దన పాత్ర పోషించాలి చట్టపరంగా. అపెక్స్ కౌన్సిల్ చైర్పర్సన్ ఇస్ జలశక్తి మినిస్టర్. ఆనాడు ఉమాభారతి గారు ఉన్నారు, తర్వాత గజేంద్ర సింగ్ షెకావత్ ఉన్నాడు, ఈరోజు సిఆర్ పాటిల్ ఉన్నాడు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వము
ఒక లిటిగేషన్ క్రియేట్ చేస్తుంది. పరిష్కరిస్తే మా దగ్గర ఎందుకు వస్తారు? ఈ పంచాయతీ ఇట్లుంటేనే ఇద్దరు మా దగ్గరకు వస్తారు కదా, అప్పుడు ఇద్దరు జుట్టు పట్టుకొని ఆడించవచ్చు అని కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం. ఇన్ని మాటలు మాట్లాడే కిషన్ రెడ్డి గారు ఎందుకు ఈ నీటి కేటాయింపులకు సంబంధించి బాధ్యత తీసుకోరు? కేంద్ర మంత్రి కదా ఆయన, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్. సిఆర్ పాటిల్ గారికి ఎంత హోదా ఉందో కిషన్ రెడ్డి గారికి కూడా అంతే హోదా ఉంది. మేము పర్సనల్గా కలిసి చెప్పినాము, అధికారులను పంపించి చెప్పినాం కిషన్ రెడ్డి గారికి, ఈ నీటి కేటాయింపులకు సంబంధించి మీరు మాట్లాడండి, మీరు బాధ్యత తీసుకోండి. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్మోహన్ నాయుడు నుంచి అందరూ పోయి ఆడ కూర్చొని ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు ఎట్లా తీసుకుపోవాలనో టేబుల్ టు టేబుల్, ఆఫీస్ టు ఆఫీస్ తిరుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రంలో ఉన్న మంత్రులు. మరి కిషన్ రెడ్డి గారు ఈ పని చేయడం లేదు. ఈ వివిధాన్ని పెంచి పెద్ద చేస్తే తద్వారా బీఆర్ఎస్ మళ్ళీ బతుకుతే మళ్ళీ మాకేదో రాజకీయంగా ప్రయోజనం ఉంటుంది, కాంగ్రెస్ను మార్జినలైజ్ చేయొచ్చు అనేది వాళ్ళ ఆలోచన. ఈరోజు నిజంగా వీళ్ళ తాపత్రయం ఏది? తెలంగాణ నీటి కేటాయింపుల కోసం కాదు, రాజకీయ మనుగడ కోసం వీళ్ళు తాపత్రయపడుతున్నారు. ఈ వేదికలో ఈ రూమ్లో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ నా సూచన ఒకటే, ఇది వ్యూహాత్మకమైన రాజకీయ ఎత్తుగడ. అంతరించిపోతున్న బీఆర్ఎస్ను పునరుజ్జీవింపజేసుకోవడానికి చేస్తున్న ఒక ప్రయత్నము. దింపుడు గల్లం ఆశ అంటారు కదా, ఈరోజు దింపుడు గల్లం ఆశతోటి నదీ జలాలను అడ్డం పెట్టుకొని దీన్ని వివాదాన్ని సృష్టించి మన మీద బురద జల్లి మనల్ని దోషులుగా నిలబెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. ఈ విషయాలను ప్రజలందరికీ వివరించాలి. మీరు ఏ ఊరికి పోయినా, మీరు గ్రామ పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలకు పోయినా, మండలానికి పోయినా, నియోజకవర్గానికి పోయినా, జిల్లాకు పోయినా, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ప్రజలకు పూర్తిగా వివరించాలి. ఉమ్మడి రాష్ట్రంలో కొట్లాడిందే నీళ్ల కోసము, ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసము ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకోవడం. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారు ఆనాటి ప్రాజెక్టులను పూర్తి చేయకపోను మన నీటి హక్కులను స్వయంగా సంతకం పెట్టి తాకట్టు పెట్టి వచ్చిన మీటింగ్లలో. కృష్ణానది జలాలను తాకట్టు పెట్టడమే కాదు, గోదావరి జలాలను కూడా తాకట్టు పెట్టేసి 3000 టీఎంసీలు సముద్రంలో పోతూనే మీరు పోలవరం కింది నుంచి గోదావరి జలాలను పెన్నా బేసిన్ వరకు, కృష్ణా బేసిన్ దాటి పెన్నా బేసిన్ వరకు, ఒంగోలు ప్రకాశం వరకు కూడా తీసుకెళ్ళండి అని ఈరోజు ఆ రాచపుండును ఆయన పెడితే అది ఈరోజు మనకు ఒక సమస్యగా సృష్టించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మనం మెదలకుంటూ ఉంటే ఏముందిలే ఆయన చెప్పేది ఎవరు నమ్ముతాడని మీరు అనుకుంటే ఓ రోజు అబద్ధం తిరిగి నిజానికంటే ఎక్కువ ప్రమాదకరంగా తయారైంది. నిజం గడప దాటే లోపలనే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అంటారు కదా, దాన్ని చంద్రశేఖరరావు వాళ్ళ అల్లుడు హరీష్ రావు గారు బాగా నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ సక్సెస్ మొత్తం అబద్ధాల మీదనే ఉంది. ఫ్యామిలీ ప్యాకేజ్ కింద అబద్ధాలు చెప్పి బ్రతకడం బాగా నేర్చుకున్నారు. వాళ్ళ ట్రైనింగే అట్లుంది, స్కూలే అట్లుంది, సిలబసే అట్లుంది, ఓన్లీ అబద్ధాలే చెప్పాలి మనం అని. నిజం చెప్తే విక్రమార్కుడు ఉంటుంది కదా, నిజం చెప్తే మీ తల వేవు ముక్కలైపోతుంది అన్నట్టు, నిజం చెప్పితే వాళ్ళు చచ్చిపోతారని వాళ్ళకి ఏదో శాపం ఉన్నట్టుంది, అన్ని అబద్ధాలే. నేను అందుకే చెప్పిన హరీష్ రావు గారు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా, ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. ఒకరోజు కృష్ణానది జలాల మీద, ఇంకొక రోజు గోదావరి నది జలాల మీద చర్చ చేద్దాము. మీరు ఇంత అనుభవజ్ఞులు కదా, 5 ఏళ్ళు నువ్వు మంత్రి చేసినావు, 5 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు మంత్రి చేసి 20 ఏళ్ళు నీళ్ళ కోసమే తెలంగాణ ఉద్యమం చేసినావు అని చెప్తున్నారు కదా, చర్చ చేద్దాం చట్టసభలలో రాండి అని నేను వారికి విజ్ఞప్తి చేసిన. మీరు స్పీకర్కు లెటర్ రాయండి, మేము కూడా అఫీషియల్గా లెటర్ ఇస్తాం గవర్నమెంట్ నుంచి. ప్లాట్ఫామ్ మీద ఫేస్ టు ఫేస్, ఇప్పుడు నేను ఏం చెప్పినా మీరందరూ మన వాళ్ళే, మీరందరూ ఎక్కువ తక్కువ 99% నేను చెప్పిన దాన్ని ఆమోదిస్తారు. నేను అట్లా వాదించదలుచుకోలే, నేను మీకు వివరాలే ఇస్తున్నా. చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు టీఆర్ఎస్ పార్టీని శాసనసభలో నించోబెట్టి ఒక్కొక్క జీవో ఒక్కొక్క పేపర్ చదివి వినిపించి ఆ రోజు ఏ విధంగా మనకు తెలంగాణ ప్రజల పట్ల మరణ శాసనం రాసిండ్రో, ఈ రాచపుండు ఎవరు తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు అంటగట్టినరో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అయితే పిఎఫ్ఆర్ను తిరస్కరించిండ్రనంటే అదేదో పరిష్కారం అనుకోకండి, అది కామా మాత్రం, అది ఫుల్ స్టాప్ కాదు. వాళ్ళు లేవనెత్తిన డౌట్లను మళ్ళీ క్లారిఫికేషన్ పేరు మీద మళ్ళీ వెనక్కిస్తాడు. ఎందుకంటే మోడీ గారి మనగడ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది, చంద్రబాబు నాయుడు గారి మనగడ గోదావరి బంకచర్ల మీద ఉంది.
ఇవన్నీ నదుల అనుసంధానం లాగా రివర్ ఇంటర్లింకేజ్ లాగా ఇదంతా పొలిటికల్ ఇంటర్లింకేజ్ ఉన్నది. అందుకోసమని ఇది మన తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులు కానీ తెలంగాణకు కేటాయించిన నీళ్లను పక్కాగా లెక్కలు రాసి మన కేటాయింపులు జరిగినప్పుడే ఈ సమస్యకు పరిష్కారము. ఇది ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరంలోనూ తేలే వివాదం కాదు. అందుకే ఈ హాల్లో ఉన్న ప్రతి ప్రజాప్రతినిధి దీన్ని నేర్చుకోవాలి. ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లాలో మీరు ఈ అంశాన్ని ఖచ్చితంగా మీరు ఏదైనా ఉపన్యాసం ఇవ్వండి. ఒక 5 నిమిషాలు ప్రజలకు ఇది వివరించాలి. ఏ విధంగా చంద్రశేఖరరావు గారు తెలంగాణ రైతులకు ద్రోహం చేసిండో, రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మన నీళ్ళని ఎట్లా ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టిండో. ఆ రోజు ఆయన ఇప్పుడు వీడియోలో చూసిరు ఆయన గొప్పల కోసం ఎట్లా మాట్లాడుతుండో. కొందరికి నచ్చదు, కొందరు కడుపు నొప్పి ఉంటుంది, కొందరికి అది ఉంటుందని. అసలు ఆలోచన ఎందుకు వస్తుంది ఆయనకి? ఎవరికో కడుపు నొప్పి ఉంటుందని, ఎవరికో బాధ ఉంటుందని. అంటే ఎవరన్నా ఆయన ఏమన్నా అనేరు కానీ అని ముందుగానే మన మీద బురద చల్లుతున్నాడు. మన ఉద్దేశాలను, మన ఆలోచనలని తప్పు పట్టాలన్నట్టుగా. చంద్రశేఖరరావు గారు శాశ్వతం కాదు. చంద్రశేఖరరావు గారు సృష్టించిన సమస్యలు శాశ్వతం కాదు. నీటి కేటాయింపులే శాశ్వతం, మన హక్కులు శాశ్వతము. మన శాశ్వతమైన నీటి హక్కుల కోసము మనం ఖచ్చితంగా ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, కొంతమంది మిత్రులు ఉన్నారు, చాలా మంది పెద్దలు ఉన్నారు. ఎందుకంటే మాకంటే కూడా అనుభవజ్ఞులు, సాగునీటి మంత్రులుగా చేసిన వాళ్ళు, ఉద్యమాలు చేసిన వాళ్ళు, లేకపోతే నీళ్ళ ఏ విధంగా మన జీవితాలను మారుస్తాయో అవగాహన ఉన్న వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ ముఖ్యమంత్రిగా నా విజ్ఞప్తి ఒకటే, ఇది మన అందరం బాధ్యతగా గుర్తించి మనందరం కలిసికట్టుగా ఒకే మాటను వినిపించాలి. ఈరోజు చంద్రశేఖరరావుతోని పంచాయతీ పెట్టుకునే దానికంటే మన హక్కులను ఎట్లా సాధించుకోవాలని ఆలోచన చేయడం కీలకం. ఈ సమావేశంలో ఉద్దేశం చంద్రశేఖరరావు గారిని విమర్శించడం కోసం కాదు ఈ సమస్య. ఇక్కడ ఈ సమావేశం మన నీటి కేటాయింపులను, హక్కులను ఏ విధంగా సాధించుకోవాలి, మన నీటి కేటాయింపులను, హక్కులను సాధించుకోవాలంటే మనం కేంద్ర ప్రభుత్వం మీద నిరంతరం ఒత్తిడి చేయాలి, నిలదీయాలి. ఇదే మన ఎజెండా. బీఆర్ఎస్ సచ్చిన పాము, దాని గురించి మీరేం సమయం వృధా చేసుకోకండి. కానీ బీజేపీ మన నీటి కేటాయింపుల మీద 11 సంవత్సరాల నుంచి ఏ నిర్లక్ష్యం వహించిందో, ఏ సహాయ నిరాకరణ చేసిందో, ఈ రోజు కూడా అదే విధానంతో ముందుకు పోతున్నారు. మన ఫోకస్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ మీద పెట్టాలి. బీజేపీ పరోక్షంగా కేసీఆర్ను బతికించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. దానికి ప్రధాన పాత్ర పోషిస్తున్నది కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాట కేటీఆర్ ఆఫీస్ నుంచి వచ్చే ప్రెస్ నోటే కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు. నేను ఇది అధికారికంగా ఆరోపణ చేస్తున్న కిషన్ రెడ్డి గారి మీద. ముఖ్యమంత్రిగా నేను వారి ఇంటికి వెళ్ళి కలిసి వచ్చిన. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసినారు, కోమటిరెడ్డి గారు కలిసినారు. తెలంగాణ రాష్ట్ర సమస్యల మీద, అనుమతుల మీద ఏ ఒక్క రోజు కూడా మమ్మల్ని ఏ మంత్రి దగ్గరికి తీసుకెళ్ళలే. కలిసినప్పుడు ఇచ్చిన కాగితం తీసుకుంటాడు, మేము లేనప్పుడు పోయి మంత్రులతో మాట్లాడి వస్తాడు. సేమ్ జలశక్తి మినిస్టర్తో కూడా మేము వెళ్తున్నాం అంటే ముందు రోజు సాయంత్రం ఇక్కడ హైదరాబాద్లో మీటింగ్ పిలిచినాము, ఆల్ ఎంపీస్ మీటింగ్. లేదు నాకు ఢిల్లీలో మీటింగులు ఉన్నాయి అన్నాడు. సరే మంచిది, రేపు మేము ఢిల్లీకి వచ్చిన మంత్రిని కలవడానికి మాతానికి రాండి అంటే ఆ ముందు రోజే సాయంత్రం పోయి మంత్రి గారికి ఏం చెప్పిండో. సీక్రెట్ ఎందుకు కిషన్ రెడ్డి గారు? నువ్వు నిజంగా ప్రజల పక్షాన్ని, తెలంగాణ పక్షాన్ని చెప్పేది ఉంటే మేము వచ్చేటప్పటికి నువ్వు అక్కడ మంత్రి దగ్గర కూర్చుంటే నువ్వు కూడా కేంద్ర మంత్రివే కదా, నీకు కూడా విజ్ఞప్తి చేస్తాం కదా, మా ఆవేదన ఏందో మీకు కూడా చెప్తాం కదా. మెట్రోకి పోతే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ మాకంటే ముందు రోజే పోయి కలిసి వస్తాడు. జలశక్తి మినిస్టర్ దగ్గర మేము అపాయింట్మెంట్ తీసుకుంటే మాకంటే ఒక రోజు ముందు పోయి కలిసి వస్తాడు. ఇది గ్లేరింగ్గా కనిపిస్తుంది కిషన్ రెడ్డి గారు. మీరు మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ మీరు వ్యవహరిస్తున్న తీరు అనుమానాలు కలిగిస్తుంది. ఈ అనుమానాలను నివృత్తి చేయడమే కాదు, తెలంగాణ ప్రజల అవసరమైన హక్కులను సాధించడానికి మీరు ప్రయత్నం చేయాలి. మీరు మీ బాధ్యత నుంచి తప్పించుకోలేరు. కాబట్టి ఈ సమావేశంలో ఉన్న వాళ్ళు సాంకేతికపరమైన వివరాలు, న్యాయపరమైన అంశాలు, రాజకీయపరమైన విధానంలో మనం ఫోకస్డ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద, మోడీ గారి ప్రభుత్వం మీద, కిషన్ రెడ్డి గారి వ్యవహార శైలి మీద మనందరం గ్రామాన మాట్లాడాలి. మన హక్కులను కాపాడే శక్తి నరేంద్ర మోడీ గారికి, బీజేపీకి ఉన్నది. రాష్ట్రాల యొక్క హక్కులను
కాల రాయడానికి వాళ్ళకి 8 మంది ఎంపులను ఇవ్వలేదు. ఇది సుస్పష్టం. నూతన అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ రామచంద్రరావు గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నూతన అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్నందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూనే మీ ముందున్న మొట్టమొదటి సమస్య గోదావరి నదీ జలాల సమస్య. గోదావరి నదీ జలాల సమస్యను మీరు ప్రధానమంత్రి దగ్గరికి వారి దృష్టికి తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మొట్టమొదటి కార్యాచరణగా పెట్టుకోండి. ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసుకోండి. మీకు అవసరమైన సమాచారాన్ని మా సంబంధిత శాఖ మంత్రులు అధికారులు మీకు ఇస్తారు. మీరు ఆ విధంగా ముందుకు వెళ్ళి ఈ సమస్యను పరిష్కరిస్తే బాగుంటుంది. ఈ సమస్యను పరిష్కరించేంత వరకు మనందరం సింగిల్ వాయిస్ కింద ఉండాలి. వాళ్ళు సృష్టించే సోషల్ మీడియా లేకపోతే వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్లు వీటన్నిటిని చూసి ఎవ్వరు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అధికార ప్రతినిధులు కానీ లేకపోతే రాజకీయ పార్టీల పెద్దలు కానీ ఎవ్వరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. తప్పులు చేసింది వాళ్ళే, తప్పులను సమర్థించుకుంటున్నది వాళ్ళే, తప్పులను మన మీదకి రుద్దాలని చూస్తున్నది వాళ్ళే. కాబట్టి మనమంతా రైట్ సైడ్ ఉన్నాం, రైట్ ఇష్యూ మీద మాట్లాడుతున్నాం. దీన్ని ఖచ్చితంగా ఎవరి స్థాయిలో వాళ్ళు ఏ లెవెల్లో ఉన్న వాళ్ళు ఆ లెవెల్లో ఈ ఇష్యూని అడ్రస్ చేయాల్సిందే, మాట్లాడాల్సిందే. అనుభవజ్ఞులు కూడా బయటకు వచ్చి వాళ్ళ అనుభవంతో మాట్లాడాలి. గతంలో తుమ్మల నాగేశ్వరరావు గారు, కడియం శ్రీహరి గారు తెలంగాణ ప్రాంతం నుంచి మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కోదండరామ్ గారు లాంటి వాళ్ళు, చాలామంది ప్రొఫెసర్లు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. సాగునీటి రంగ నిపుణులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడాలి. ఈ ప్రభుత్వానికి మీరు ఏమైనా సూచన ఇవ్వదలుచుకుంటే మాకు ఎలాంటి బేసిజాలు మేము తీసుకుంటాం. ఇంకా ఏమైనా బెటర్గా మేము పర్ఫామ్ చేయాలంటే మీ వైపు నుంచి ఏమైనా అడ్వైజ్ ఉంటే ఎనీ ఎక్స్పర్ట్ మాకేం అభ్యంతరం లేదు. ఎక్స్పర్ట్స్ ఏదైనా మాకు సూచనలు ఇస్తే కూడా వాటిని కూడా తీసుకుంటాం. అందుకోసమని ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇది ఒక అవగాహన సదస్సు. కృష్ణానది జలాలు, గోదావరి జలాలు, వాటి నేపథ్యంలో చట్టాలు, ఈరోజు రాజకీయ పార్టీలు మాట్లాడుతున్న లేవనెత్తుతున్న అంశాలను అన్నిటిని కూడా ఒకసారి మీ అందరితో పంచుకోవాలన్న ఆలోచన, మీకు అందరికీ వివరించాలి వాస్తవాలను. ఈ వాస్తవాలను వివరిస్తే ప్రజలకు కూడా మీరు వివరించగలుగుతారని ఒక ఆలోచనతోని సంబంధిత శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏర్పాటు చేసినందుకు, ఈ అన్నిటిని పర్యవేక్షించిన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి ఇద్దరికీ అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా.